మొత్తం మీద అందరు కూడా అంటే ఏమని చెప్తున్నారంటే అంటే ఇక్కడ కాళేశ్వరం కానీ తర్వాత ఇక్కడ విద్యుత్తుకు సంబంధించి కానీ అటు ఫోన్ ట్యాపింగ్ కానీ అంతా సారి చెప్తూనే చేసినామని చెప్తున్నారట. ఏ సారి చెప్పిండు అంటే బీఆర్ఎస్ సుప్రీం చెప్పిండు. బీఆర్ఎస్ సుప్రీం అంటే ఎవరంటే కాక అంటే ఎవరంటే కేసీఆర్. ఆయన చెప్పినట కథ. కాబట్టి ఇప్పుడు అధికారులకు గుబులైతున్నది. ఏం చెప్తే అది చేస్తే ఈ పాడు కానీ ఇప్పుడు పరిశాన్ ఏం చేయాలో అర్థమవుతలేదు. ఆగమాగమవుతురట. ఏం చేయాలనో అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు. ఎందుకంటే గతంలో ఏపీలో అక్కడ శ్రీలక్ష్మి అనేటువంటి ఐఏఎస్ అధికారి ఇట్లనే చెప్పినట్టు ఏది చెప్తే చేసి సంతకాలు పెట్టి అటు ఇటు చేస్తే లాస్ట్కి వస్తే ఆమె జైల్లో 3-4 ఏళ్ళు జైలు ఉన్నది. అటువంటి పరిస్థితి మాకు వస్తుందా ఏందని చెప్పేసి భయపడుతున్నారంట రకరకాలుగా వివిధ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి అధికారులు గతంలో. ఎందుకంటే కాళేశ్వరం కంపంతా కూడా మా మీద పడతా ఉంది. ఇటు ఏది కరెంటుకు సంబంధించి భద్రాద్రి యాదాద్రి పవర్ ప్లాంట్లు అని చెప్పేసి అక్కడ మోసం, తర్వాత అక్కడ ఛత్తీస్గఢ్ నుంచి ఉన్నటువంటి విద్యుత్తులో అక్కడ మోసం, ఇటు ఏది ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి ఫోన్ ట్యాపింగ్ మాకేం అవసరం, ఇది సార్ ఎట్లా చెప్తే గట్లనే చేసినామని చెప్పేసి అక్కడ భుజంగరావు తర్వాత తిరుపతి అన్న వాళ్ళందరూ చెప్తున్నారట. చెప్తుంటే నాకేం సంబంధం, పోలీసులు చేస్తే నాకేం సంబంధం, ఆడవడో నాకు తెలియదు అని చెప్పేసి అట్లా అంటున్నాడు కాబట్టి మొత్తం మీద ఇట్లా ఉచ్చు బిగిస్తూ ఉంది. ఇక మరోవైపు అక్టోబర్ 21 నుంచి 27వ తేదీ వరకు ఏది గ్రూప్ 1 మెయిన్స్ నిర్వహించాలని చెప్పేసి టీజీఎస్ పిఎస్సి భావిస్తూ ఉంది. దానికి సంబంధించి ఏర్పాట్లు కూడా పూర్తి చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇక మరో ప్రధానమైనటువంటి విషయం ఏంటంటే ఇవాళ తీన్మాన్ మల్లన్న ఎమ్మెల్సీగా ప్రమాణం చేస్తున్నాడు. ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం ఉంది. ఉదయం 11 గంటలకు అసెంబ్లీలో ఉంటుంది. ఇది ఎవరు ఇక్కడ ఆయన ఛాంబర్ ఉంటుంది కదా, గుత్తా సుఖేందర్ రెడ్డి గారి ఛాంబర్లో ఈ కార్యక్రమం జరుగుతుంది. మండలి చైర్మన్ ఛాంబర్లో ఈ కార్యక్రమం ఉంటుంది. కార్యక్రమానికి ముఖ్యమంత్రి కూడా వస్తూ ఉన్నాడు. మంత్రులు తర్వాత ఎమ్మెల్యేలు ప్రముఖులు పార్టీ నేతలతో పాటు తీర్మానం మన అభిమానులందరూ కూడా వస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. మరి ఎంతమందికి పాసులు దొరుకుతాయో ఏమైతుందో మరి అది ఎట్లుంటుందో కథ తెలియదు. కానీ ఇవాళ మాత్రం తీన్మాన్ మల్లన్న అంటే చాలా కాలంగా మీరందరూ కూడా అంటే నల్లగొండ ఉమ్మడి నల్లగొండ వరంగల్ ఖమ్మం పట్టభద్రులు మీరందరూ కూడా పట్టం కట్టినటువంటి తీన్మాన్ మల్లన్న ఇవాళ ఎమ్మెల్సీగా ప్రమాణం చేయనున్నారు. ఈ నేపథ్యంలో మొత్తం కూడా ఏర్పాట్లన్నీ కూడా జరుగుతున్నాయి. అందుకనే అన్న రాలేదు. ఇంకా ఒకవేళ వస్తే మధ్యలో జైన్ కూడా కావచ్చు, చూడాలి. అయితే పట్టభద్రులు మీరందరూ కూడా నిజంగా కూడా మీ అందరి తోడ్పాటు ఇక్కడ 3 జిల్లాలే కాకుండా తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా తీన్మాన్ మల్లన్న చట్టసభలకు వెళ్ళాలి, ప్రశ్నించే గొంతుకు అక్కడ కూడా ఉంటే ప్రజలకు మంచి జరుగుతుందని చెప్పేసి మీ అందరూ కూడా కోరుకున్నారు. వివిధ దేశాల్లో ఉన్నటువంటి ఎన్ఆర్ఐలు కానీ తర్వాత మీ అందరూ కూడా కోరుకున్నారు. కాబట్టి మీరు ఇచ్చినటువంటి ఆశీర్వాదం ఫలితమే ఇవాళ తీన్మాన్ మల్లన్న ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేస్తున్నాడు. ఆ కార్యక్రమానికి మరి ఎట్లా ఉంటుందో చూడాలంటే ఎంతమందిని లోపలికి పంపిస్తారు కథా కార్యక్రమం చూడాలి. కానీ మొత్తం మీద జరుగుతూ ఉంది. కువైట్లో ఒక భారీ అగ్ని ప్రమాదం జరిగింది ఒక అపార్ట్మెంట్లో. అందులో 49 మంది చనిపోయినారంట. ఆ 49 మందిలో 42 మంది భారతీయులే ఉన్నారు. కేరళకు చెందిన వాళ్ళే 21 మంది ఉన్నారంట. తమిళనాడు తర్వాత యూపీకి చెందిన వాళ్ళు మరికొంతమంది ఉన్నారు. మొత్తం మీద ఇట్లా జరుగుతూ ఉంటే వాతావరణం మాత్రం కొంతవరకు చల్లబడ్డా కానీ వర్షాలు వస్తాయని అంటున్నారు. కానీ చూడాలి మరిగా ఈసారి జర గట్టినే ఉంటాయట వర్షాలు. లేకపోతే అవి కూడా కాళేశ్వరం నీళ్ళే అంటాడు వాన కొడితే కూడా. కథ గట్ల ఉంటుంది కదా, ఆయన పూటనే ఉన్నట్టుంది ఫస్ట్. ఇక సారు చెప్తేనే ఫోన్ ట్యాపింగ్ మొదలు కాళేశ్వరం విద్యుత్ అక్రమాల దాకా కేసీఆర్ చెప్తేనే చేశామంటున్న ఆఫీసర్లు. విచారణ కమిషన్ల ముందు స్టేట్మెంట్లు, బీఆర్ఎస్ బాస్ చుట్టూ బిగిస్తున్న ఉచ్చు అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. చూసుకోరిగా ఇట్లుండదంట కథ. ఏంటంటే సార్ చెప్తే అది చేసినాం అంటుండు. మరి ఆ సార్ ఏం చెప్పిండు కథ చూద్దాం ఒకసారి. గత బీఆర్ఎస్ సర్కార్లో జరిగిన అవినీతి అక్రమాల గుట్టు బయటకు వస్తుంది. అసలు ఏం జరిగిందో, తాము ఎందుకు అప్పట్లో అట్లా చేయాల్సి వచ్చిందో ఎంక్వైరీలో ఆఫీసర్లు స్టేట్మెంట్లు ఇస్తున్నారు. సారు చెప్తేనే చేశామంటూ కేసీఆర్ పేరును ప్రస్తావిస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మొదలు కాళేశ్వరం అవకతవకలు విద్యుత్ కొనుగోళ్ల అక్రమాల వరకు అంతా సారు చుట్టే కథ తిరుగుతున్నది. ఇక సీఎం హోదాలో నాడు కేసీఆర్ చెప్పినట్లుగానే తాము నడుచుకున్నామని, ఆయన ఏది చేయాలంటే అది చేయక తప్పలేదని విచారణ కమిషన్ల ముందు ఆఫీసర్లు అంగీకరిస్తున్నారు. సారు చెప్పిండనే కాళేశ్వరం డిజైన్లను మార్చినాం, సారు
డెడ్ లైన్ పెట్టిండనే పనులు ఆగమాగం చేసినాం. సారు చెప్పిండనే ఛత్తీస్గఢ్ నుంచి ఎక్కువ రేటుకు కరెంటు కొన్నాం. సారు చెప్పిండనే యాదాద్రి భద్రాద్రి పవర్ ప్లాంట్ల పనులను నామినేషన్లపై అప్పగించినాం. ఇట్లా ఎంక్వైరీ కమిషన్ల ముందు ఉన్నతాధికారులు వర్క్ ఏజెన్సీలు కూడా చెప్తున్నాయి. ఇక ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులుగా ఉన్న పోలీస్ ఆఫీసర్లు సైతం సారు ఆదేశాల మేరకే మేము అప్పట్లో ప్రతిపక్ష నేతలు, ప్రజా సంఘాల లీడర్లు ఇతర ఫోన్లు ట్యాప్ చేశామని ఇప్పటికే విచారణలో ఒప్పుకున్నారు. అయితే ఈ లెక్కన కాళేశ్వరం అవకతవకలు, విద్యుత్ కొనుగోలులో అక్రమాలు, యాదాద్రి భద్రాద్రి ప్లాంట్ల పనులకు నామినేషన్లపై అప్పగించిన వ్యవహారాలతో పాటు ఫోన్ ట్యాపింగ్ కేసులోనూ బీఆర్ఎస్ బాస్ మాజీ సీఎం కేసీఆర్ చుట్టూ ఉచ్చు బిగిస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అభిప్రాయాలు ఎందుకు బరాబర్ అదే జరుగుతుంది. అందరి నోట అదే మాట. కాళేశ్వరం అవకతవకలపై ఎంక్వైరీకి ఏర్పాటైన జస్టిస్ చంద్రఘోష్ కమిషన్, విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు, పవర్ ప్లాంట్ నిర్మాణాల్లో జరిగిన అక్రమాలపై విచారణకు ఏర్పాటైన జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ ఆఫీసర్లకు, కాంట్రాక్ట్ ఏజెన్సీలకు నోటీసులు ఇచ్చి జారీ చేసి ఎంక్వైరీ స్పీడప్ చేసింది అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. మొత్తం మీద కాక చుట్టూ ఉచ్చు బిగిస్తూ ఉందంట. ఎందుకంటే ఏది చూసినా కానీ సారి చెప్పినట్టు చేసినాం అని చెప్తే చేసినాం, మేమేం చేయాలి? అరే తొందరగా కట్టమంటే అరే అది కూలిపోతుంది అన్నా కానీ ఇనలేదు, అయినా కానీ కట్టినాం. కాళేశ్వరం గట్ల పని అట్లా అయింది. తర్వాత ఇక్కడ నుంచి కట్టవచ్చు సార్, అక్కడి నుంచి కట్టాలంటే లేదు ఇక్కడ నుంచి నీకేం తెలుసా, సపరేట్ కూర్చో అని చెప్పేసి చెప్పిండు, మేము ఇక్కడి నుంచే కట్టినాం, ఆయన చెప్పినట్టే చేసినాం అని అంటున్నారట. ఇక విద్యుత్ కొన్నారు, ఎక్కువ రేటుకి ఎందుకు కొన్నారు, పోయి తక్కువ రేటుకి దొరుకుతుంది కదా, తర్వాత ఇది టెండర్లు విలువాలి కదా, ఎవరు తక్కువ రేటుకి ఇస్తా అంటే వాళ్ళ దగ్గర కొనాలి కాబట్టి లేదు సార్ చెప్పిండు ఛత్తీస్గఢ్ నుంచి కొనమన్నాడు, కొన్నాం. ఎందుకనంటే సార్ కమిషన్ వస్తుంది. ఇంకో ఇట్లా ఇక తర్వాత ఏది ఫోన్ ట్యాపింగ్ సంబంధించి ఫోన్ ట్యాపింగ్ చేసిన మీకు అనవసరంగా మీకేం పని లేదా, మనం లేదా? అసలు యాక్చువల్గా దేశ భద్రతకు సంబంధించి ముప్పు జరుగుతూ ఉంటే అటువంటి విషయాల్లో తప్ప ఎట్టి పరిస్థితుల్లో అది ఫోన్ ట్యాపింగ్ చేయొద్దు. మీరు మంది సంసారాలు విన్నారు, తర్వాత అన్నీ కూడా నాశనం చేసినారు, ప్రతిపక్షాలు విధిపక్షాలు అన్నీ కూడా ఫోన్లు విన్నారు. తర్వాత ఎవరైతే ప్రశ్నించే గొంతుకలు ఉంటే వాళ్ళ ఫోన్లు కూడా ట్యాప్ చేసినారు. ఎందుకురా నాయనకి ఇట్లెందుకు చేసిండ్రు అని చెప్పేసి పోలీస్ అధికారిని అడిగితే వాళ్ళు కూడా చెప్తారు, మేమేం చేయాలి, సార్ వినమన్నాడు విన్నామని చెప్పేసి అక్కడ భుజంగరావు, తిరుపతి అన్న వాళ్ళందరూ కూడా చెప్తున్నట. అంటే మొత్తం మీద సార్ ఏది చెప్తే గదే చేసినాం, ఏది చేయమంటే గదే చేసినాం కాబట్టి అట్లా అంటున్నారు. కానీ మీ పని కూడా అవుతుంది. ఎందుకంటే ఏది చేయమంటే అది చేస్తేందుకే ఉన్నారా మీరు శాశ్వతంగా? అంటే ఉద్యోగం ఉన్నంత కాలం మీరు ఉండేటోళ్ళు 5 ఏళ్ళకు లేకపోతే 10 ఏళ్ళ దాకా ఉన్నాడేమో. ఆయన ఏమంటే ఏ చేసిరట, ఇప్పుడు పాపం వాళ్ళు కూడా భయపడుతున్నారు. ఇగో అధికారులు ఆందోళన. అటు కాళేశ్వరం, ఇటు విద్యుత్ కొనుగోళ్లు, ఫోన్ ట్యాపింగ్ పై విచారణ ఎదుర్కొంటున్న ఆఫీసర్ల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. అప్పుడు పోస్టులో కంటిన్యూ అయ్యేందుకు, తల ఊపినందుకు ఇప్పుడు శిక్ష అనుభవిస్తున్నామని కొందరు ఆఫీసర్లు బహిరంగంగానే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కమిషన్ల పూర్తి స్థాయి ఎంక్వైరీ తర్వాత అసలు దోషులు ఎవరన్నది బయటకు రానుంది అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఏం చేయాలో అర్థమవుతలేదంటే ఇక చేయమంటే ఏసీ బాగానే ఉన్నది, కానీ ఆయన దిగిపోయిన తర్వాత ఇప్పుడు ఎంక్వైరీ జరుగుతుంది, ఏం చేయాలనో చెప్పాలనో అర్థమవుతలేదంట. విద్యుత్ కొనుగోళ్లపై విచారణలో ఏం చెప్పారంటే, ఇక ఛత్తీస్గఢ్లో చేసుకున్న పవర్ అగ్రిమెంట్పై జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ మాజీ సీఎండీలు, మాజీ స్పెషల్ ఆఫీసర్ సిఎస్ సహా 25 మంది పైన ఆఫీసర్లకు నోటీసులు పంపి విచారిస్తున్నారంట. తాను విద్యుత్ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న సమయంలో ఛత్తీస్గఢ్ పవర్ ఒప్పందానికి నో చెప్పినా సారు ముందుకెళ్లారని కమిషన్ ముందుకెళ్ళిండంట. అట్లా అని చెప్పేసి కమిషన్ ముందు రిటైర్ ఐఏఎస్ సురేష్ చంద్ర అన్నట్టు తెలిసింది. ఆ ఒప్పందాన్ని వీలైనంత త్వరగా కంప్లీట్ చేయాలని నాడు సారు నుంచి ఆదేశాలు ఉన్నాయని సీనియర్ ఐఏఎస్ అరవింద్ కుమార్ కూడా స్టేట్మెంట్ ఇచ్చిండట. ఇక ఈ విషయంలో ఇతర ఆఫీసర్లకు కూడా సారు ఆదేశాలకు తగ్గట్టుగానే ముందుకెళ్లారని కమిషన్ ముందు వెల్లడించినట్టు తెలిసింది. ఇక యాదాద్రి భద్రాద్రి పవర్ ప్లాంట్ల పనులను నామినేషన్లపై అప్పగించడం వెనుక సారు పాత్ర ఉందని ఆఫీసర్లు చెప్పడంతో వారి స్టేట్మెంట్స్ ప్రాథమికంగా ఉన్న ఆధారాల మేరకే కేసీఆర్కు ఇప్పటికే జస్టిస్ నరసింహారెడ్డి నోటీసులు ఇచ్చిండ్రు. ఇక ఇది పరిస్థితి. ఏదైనా సార్ ఎట్లా చెప్తే గట్లనే చేసామని అన్నట. ఇక సార్కి ఇట్లా చేసిండు. కారు 16 అంటే కారు అడిపోయాయి. తర్వాత కారేమో మొత్తం ఎడిపోయింది. అది షెడ్డుకి ఏం షెడ్ అంటారు దాన్ని, షెడ్డుకు పోయింది కారు. తర్వాత ఇక 16 లేకపోయాయి, గుండు 0 అయిపోయాయి. తర్వాత సార్ పని ఏమో ఇట్లా ఆగమాగం అవుతుందట కథ. చూసుకోవాలి ఏమవుతుందో. 25 మందితో ఏపీ కేబినెట్, సీఎంగా చంద్రబాబు, మంత్రిగా పవన్ కళ్యాణ్ ప్రమాణం. హాజరైన మోడీ, కేంద్ర మంత్రి అమిత్ షా, తర్వాత నడ్డా. మినిస్టర్ బెర్తుల్లో టీడీపీకి 20,
జనసేనకు 3, భారతీయ జనతా పార్టీకి 1, 13 మంది ఓసీ, 7 బీసీ, 2 ఎస్సీ, ఎస్టీ మైనార్టీ నుంచి ఒక్కొక్కరికి ఛాన్స్ ఇచ్చిందంట. తిరుమలకు చంద్రబాబు ఇవాళ బాధ్యతలు స్వీకరిస్తారు. ఏపీలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కొలువుదీరింది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణం చేశారు. బుధవారం కృష్ణా జిల్లా గన్నవరం మండలంలోని కేసరపల్లిలో జరిగిన కార్యక్రమంలో ఆయనతో డాక్టర్ గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రమాణం చేయించారు. జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ సహా 24 మంది మంత్రులుగా ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోడీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఢిల్లీ నుంచి గన్నవరం ఎయిర్పోర్టుకు చేరుకున్న ప్రధానికి చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ స్వాగతం పలికిండ్రు, తీసుకొచ్చిన తర్వాత ప్రధాని అటు అమిత్ షా, అటు కేంద్ర మంత్రి రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తో పాటు భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, అటు ఎన్డీఏ నేతలు చాలామంది కూడా ప్రముఖులు హాజరైనరంట. రాజకీయ ప్రముఖులతో పాటు సినీ ప్రముఖులు హాజరైనరు. రజనీకాంత్, తర్వాత ఇక్కడ చిరంజీవి, అటు బాలకృష్ణ అందరూ కూడా హాజరైనరంట. కార్యక్రమానికి భారీగా అట్టహాసంగా ఆ కార్యక్రమం ముగిసింది. ఇవాళ ఎవరెవరికి ఏ శాఖలు కేటాయిస్తారు దానిపైన ఇవాళ క్లారిటీ ఇస్తారు. ఎవరికి పవన్ కళ్యాణ్కి ఉప ముఖ్యమంత్రితో పాటు తర్వాత గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖలు, తర్వాత ఇక్కడ అటవీ, పర్యావరణం ఇవన్నీ కూడా ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. మరోవైపు కీలకమైనటువంటి శాఖలనే జనసేనకు కూడా అప్పగిస్తారట. రాష్ట్రమంతా ఋతుపవనాలు, నైరుతి ఋతుపవనాలు రాష్ట్రమంతా విస్తరించాయి. రాష్ట్రంలోకి ఈ నెల 3న ఎంటర్ అయిన ఋతుపవనాలు 8వ తేదీ నాటికి ఓ 3 జిల్లాలు మినహా రాష్ట్రమంతా విస్తరించాయి. అయితే ఈ జిల్లాల్లోకి విస్తరించేందుకు దాదాపు 4 రోజులు సమయం పడుతుందంట. ఒడిశా సీఎంగా మోహన్ మాజీ ప్రమాణం. ఇక ఒడిశా కొత్త ముఖ్యమంత్రిగా మోహన్ చరణ్ మాజీ ప్రమాణం చేశారు. ప్రధాని మోడీ, ఒడిశా మాజీ సీఎం నవీన్ పట్నాయక్, అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ తదితరులు ఈ కార్యక్రమానికి హాజరైనరు. నిజంగా కూడా అసలు యాక్చువల్గా ఒడిశా అంటే గతంలో ముఖ్యమంత్రిగా చేసినటువంటి నవీన్ పట్నాయక్ ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి హాజరయ్యిండు. అంటే అసలు యాక్చువల్గా మన దగ్గరనేమో కాక నేను రాను, నాకు కుర్చీ లేదు, తర్వాత ఇవన్నీ రకరకాల కథలు ఉంటాయి కదా. అట్లేం లేకుండా హుందాగా 5 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి నవీన్ పట్నాయక్ ఇప్పుడు కొత్త ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తున్నటువంటి మోహన్ మాజీ ప్రమాణానికి వచ్చేసి తర్వాత వాళ్ళతో మాట్లాడి మంచిగా ఉండాలని చెప్పి చెప్పిండ్రు. అట్లుంటుంది లెక్క ప్రజాస్వామ్యంలో. ఏదైనా ఎన్నికల వరకు కొట్లాట్లు ఉండాలి, ఆ తర్వాత మంచిగా ఉండాలి, కానీ ఇట్లుండదు లెక్క కాక వేరే ఉంటుంది. సూపర్ 8లోకి ఇండియా. T20 వరల్డ్ కప్లో ఇండియా సూపర్ 8లోకి అడుగుపెట్టింది. బుధవారం జరిగిన లీగ్ మ్యాచ్లో 7 వికెట్ల తేడాతో అమెరికాను ఓడించింది. మొదట USA 20 ఓవర్లలో 110 స్కోర్ చేయగా ఇండియా 18.2 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 111 రన్స్ చేసి గెలిచింది. ఇక టెట్లో డబుల్ పాస్, రెండింతలు పెరిగిన పాస్ పర్సెంటేజీ. పేపర్ 1లో 67.13% వచ్చిందంట. పేపర్ 2లో 34.18% క్వాలిఫై అయినరు. ఫలితాలు విడుదల చేసిన సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తుత టెట్ క్వాలిఫై అయిన వాళ్లకు ఈసారి డిఎస్సికి నో ఫీజు అంట. ఒకసారి క్వాలిఫై కానోళ్లకు వచ్చేసారి ఫ్రీగా టెట్ కూడా అప్లై చేసుకునే అవకాశం కల్పిస్తూ ఉంది ప్రభుత్వం అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. బుధవారం హైదరాబాద్లో టెట్ ఫలితాలను రిలీజ్ చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి, అక్కడ విద్యాశాఖ కమిషనర్ కూడా ఉన్నారు. కాళేశ్వరం డిజైన్లు మార్చింది ఎవరు? పనుల అంచనాలు ఎందుకు పెరిగినాయి? కాంట్రాక్టర్లపై కమిషన్ చైర్మన్ జస్టిస్ పిసి ఘోష్ ప్రశ్నల వర్షం. రిజర్వాయర్ల పనులు ఆగమాగం ఎందుకు చేసిండ్రు? ఇక డిఫెక్ట్ లయబిలిటీ పీరియడ్లో బ్యారేజీల మెయింటెనెన్స్ ఎందుకు చేపట్టలే? విచారణకు హాజరైన ఎల్ఎన్టీ, నవయుగ, ఆప్కార్స్ ప్రతినిధులు నాటి ప్రభుత్వం తొందర పెట్టడం వల్లే ఫాస్ట్గా చేయాల్సి వచ్చిందని వాళ్ళు రిప్లై ఇచ్చిండ్రంట. ఇక ఈ నెలాఖరు కల్లా పూర్తి వివరాలు ఇవ్వాలని ఘోష్ ఆదేశాలు జారీ చేసిండ్రు. కాళేశ్వరం డిజైన్ మార్చింది ఎవరంటే పెద్ద ఇంజనీర్ అంటే తెలియదా? ఆయన్ని బీఆర్ఎస్ బాస్ కేసీఆర్ కాక మార్చిండట. ఆయన ఏం చెప్తే గట్లనే చేసినామని చెప్తున్నారు. ఇప్పుడు పాపం ఇప్పుడు వీళ్ళకున్నది ఇప్పుడు క్షమ. ఇక అక్టోబర్ 21 నుంచి 1 వరకు గ్రూప్ 1 మెయిన్స్ పరీక్ష ఉంటుంది. 21 నుంచి 27 వరకు 6 రోజుల పాటు నిర్వహణ. తొలి రోజు క్వాలిఫైయింగ్ పేపర్గా ఇంగ్లీష్, ఇక తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ మీడియంలో మిగతా పేపర్లు. షెడ్యూల్ ప్రకటించిన టీజీపీఎస్సీ పరీక్షా కేంద్రాలన్నీ హెచ్ఎండిఏ పరిధిలోనే ఉంటాయంట మెయిన్స్. ఇక ఫస్ట్ రోజే బుక్స్, యూనిఫామ్స్ గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్స్కు అందజేసిన ప్రభుత్వం. 11,65,995 మంది విద్యార్థుల కోసం అందుబాటులో నోట్బుక్స్. ఇక రాష్ట్ర వ్యాప్తంగా తెరుచుకున్న బడులు.
గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్స్కు తొలి రోజే పుస్తకాలు యూనిఫామ్స్ అందాయి. రాష్ట్ర వ్యాప్తంగా సర్కారు ప్రైవేటు బడులు తెరుచుకున్నాయి. 49 రోజుల సమ్మర్ హాలిడేస్ తర్వాత బుధవారం స్కూల్స్ రీఓపెన్ అయ్యాయి. ఇక విద్యా సంవత్సరం ప్రారంభం కావడంతో బడుల్లో తొలి రోజు పండుగ వాతావరణం నెలకొన్నది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ బడుల్లో పిల్లలకు పుస్తకాలు, నోట్బుక్స్, ఒక జత యూనిఫామ్ అందించారు. ఇక దీంతో పిల్లల్లో ఆనందం వెల్లివిరిసింది. సర్కారు స్కూళ్లలో ఎన్రోల్మెంట్పై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగా ఈ నెల 6 నుంచి ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమాన్ని ప్రారంభించింది ప్రభుత్వం. మొత్తం మీద ఈ బడిబాట కార్యక్రమంలో ఇక్కడ పిల్లల్ని ఎక్కువ మందిని చేర్చే విధంగా చూసింది. తర్వాత ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు గతంలో చాలాసార్లు చెప్తుండే స్కూల్ స్టార్ట్ కాగానే మేము బుక్స్ ఇస్తాం, స్కూల్స్ స్టార్ట్ కాగానే యూనిఫామ్ ఇస్తాం అన్నాడు, ఏనాడు ఇయ్యలే కాక. కానీ ఇప్పుడు స్టార్ట్ అయిన ఫస్ట్ రోజే యూనిఫామ్, తర్వాత పుస్తకాలు ఇచ్చిన పిల్లలకి ప్రభుత్వ బడులను బలోపేతం చేస్తామని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి చెప్తున్నాడు. అందరికీ గుడ్ మార్నింగ్. కొన్ని 2 నిమిషాలు నేను మాట్లాడిపోవాలి. రైట్, ఇవాళ మీ అందరి ఆశీస్సులతోని, మీ అందరి సహకారంతో ఎమ్మెల్సీగా గెలుపొందినటువంటి నేను పట్టభద్రులందరి దీవెనతోటి ఇవాళ ప్రమాణ స్వీకారం చేయబోతా ఉన్న మండలిలో. సో ఈ పదవి మీరు ఇచ్చినటువంటి భిక్ష మాత్రమే. ఇది ఈ రోజు నుంచి ఏ రోజు వరకైనా కూడా నేను ప్రజా జీవితంలోకి అడుగు పెడతా ఉన్నా. ఓ రకంగా చెప్పాలంటే మీ జీతగాడిగా మీ ముందుకు వస్తూ ఉన్నా. దయచేసి ఆశీర్వదించమని మీ అందరినీ పేరు పేరున వేడుకుంటూ, ఇవాళ నేను నిలబడడానికి కారణం మీరే. మీ దయ వల్లనే జరిగింది ఇదంతా. ధన్యవాదాలు. మీ తోడ్పాటు ఎప్పుడు కూడా ఉండాలి. థ్యాంక్ యూ అన్న. ఇవాళ ఉదయం 11 గంటలకు ఇక్కడ అసెంబ్లీలో గుత్తా సుఖేందర్ రెడ్డి గారి ఛాంబర్లో ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంటుంది. దానికని అన్న వెళ్తా ఉన్నాడు, మేము కూడా వెళ్ళాలి తర్వాత. ఇప్పుడు ఇక జీవో 317 జీవోపై అప్లికేషన్స్లో లోకల్ స్టేటస్ అంట. 317 జీవో పైన ఈ నెల 14 నుంచి 30 వరకు దరఖాస్తులకు సర్కార్ ఛాన్సు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల స్పౌస్లకు కూడా ఆప్షన్ ఇస్తూ ఉన్నారు అంటూ ఒక వార్త కనిపిస్తూ ఉంది. 317 జీవో గురించి అసలు చాలామంది చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. తర్వాత కొంతమంది టీచర్లు వచ్చి అంటే ఏం చేయాలని అర్థమవుతలేదు. భర్త ఓ చోట, భార్య ఓ చోట, తర్వాత పిల్లలు ఓ చోట, తల్లిదండ్రులు ఒక చోట, ఇట్లా మొత్తం ఆగమాగం అయిపోతూ ఉంది. ఇట్లా అని చెప్పేసి వాళ్ళు బాధపడుతూ ఉన్నారు. దానికి సంబంధించి కొంతవరకు పరిష్కారం లభిస్తే ఇంకా మంచిగా ఉంటుంది. కొంతమంది ఏమైందంటే ఉమ్మడి జిల్లాలలో జిల్లాలకు సంబంధించి అంటే ఉమ్మడి జిల్లాలోనే కొంతవరకు మ్యూచువల్గా కొంతమందితోటి ఒప్పందం చేసుకొని అక్కడ ఉన్నారంట ఉమ్మడి జిల్లాలలో. అయితే మాకు ఈసారి అంటే కొంతవరకు మాకు మా సొంత జిల్లాకు పంపిస్తే బాగుంటుంది అని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. దానికి సంబంధించి ప్రభుత్వం కూడా ఆలోచించాలని చెప్పేసి వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నారు. చూడాలి మరి ఎట్లా జరుగుతుందో. మొత్తం మీద కొంతవరకు ఊరట మాత్రం లభిస్తూ ఉంది ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి. ఇక ఉపాధ్యాయుల పదోన్నతులు తర్వాత బదిలీలు కూడా కొనసాగుతున్నాయి. ఇక సర్కార్ భూమి మల్లారెడ్డి కబ్జా. ఇక మల్లారెడ్డి అంటేనే సర్కార్ భూమి కనిపిస్తే చాలా ప్రేమిస్తాడు ఆయన, మాజీ మంత్రి మల్లారెడ్డి. ఎవరు పాలమ్మినా పూలమ్మినా అంటాడు కానీ లాస్ట్కి వస్తే భూములు మాత్రమే ఇట్లా మింగేసిండట. 33 గుంటలు ఆక్రమించుకున్నారని రెవెన్యూ శాఖ నిర్ధారణ. హైకోర్టుకు నివేదిక అందజేత ప్రభుత్వ భూమికి రక్షణ కల్పించాలని పోలీసులకు సూచన అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. చూసినావా, 33 గుంటల భూమే కాదు, అసలు 100 ఎకరాల భూములు వేసి పడేసిండు. దీని మీద చాలా ఆరోపణలు ఉన్నాయి. ఇక అట్లా కేసీఆర్ హయాంలో ఏం జరిగిందంటే ఇటువంటివి జరిగినాయి, బరాబర్ జరిగినాయి. ఈ 10 ఏళ్ళలోనే వేసినట ఆయన కూడా, పెద్ద మనిషి. చూడాలి మరి ఏం చేస్తారు. ఇప్పుడు కొంతమంది ఇప్పుడు చిన్న ఎవరైనా పేదోడు ఇల్లు కట్టుకుంటా అంటే, లేకపోతే పేదోడు ఎట్లా ఏమైనా చిన్న దారి ఇవ్వమంటే, అటువంటిది ఏమనంటే మాత్రం అసలు అధికారులు వచ్చేసి మొత్తం అట్లా ఇట్లా చేస్తూ ఉంటారు. అధికారులారా గుర్తుపెట్టుకోరు. కొన్ని విషయాలలో మీరు ఏదైనా చిన్న చెప్తే అరే పాపం ఇల్లు కట్టుకుంటాడు, తర్వాత ఇక ఉండడానికి ఇల్లు లేదు అట్లా అనుకుంటే అట్లయితే అని చెప్పేసి తీసేసి ఇట్లా చేస్తుంటారు కదా. కొంతమంది దొంగలు కట్టిస్తూ ఉంటే, దొంగలు ఏది భూమిని కబ్జా పెడతా ఉంటే దాన్ని చూసుకుంటూ కూర్చుంటారు. అది కరెక్ట్ కాదు, మార్చుకుంటే మంచిది. కొంతమంది ఉన్నారు, అందరు కాదు. అందమైన అమ్మాయిలతో యువకులకు వల. డేటింగ్ యాప్లు వేదికగా మోసం చేస్తూ ఉన్నారంట. పబ్లకు పిలిపించి అధిక బిల్లులతో దోపిడీ. దాదాపు 60 మంది నుంచి 25 లక్షల రూపాయలు వసూలు చేసిరట. ఢిల్లీకి చెందిన 6 సభ్యుల మూట అరెస్టు. హైదరాబాద్లోని మోస్ పబ్ నిర్వాహకులకు 3 కూడా అరెస్ట్ చేసిందట. ఢిల్లీ, బెంగళూరులోనూ ఇదే తరహా మోసాలు చేస్తూ ఉన్నారని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. అందమైన అమ్మాయిలతో ఏంటంటే డేటింగ్ యాప్లల్లో మొత్తం ఇలా పెడుతురట ఆన్లైన్లో. ఇదంతా ఆన్లైన్ దందా నడుస్తుంది లెక్క. పెట్టేసి అందమైన అమ్మాయి కావాలా ఫోటో చూపించేస్తారు, చూపించేసి అట్లా ఉన్నదనగానే వీడు కూడా
ఓకే అని చెప్పేసి ఇట్లా కొట్టుడు. తర్వాత ఇద్దరు కలిసి పబ్కు పోతారు. పబ్ పోయి ఇట్లా ఇట్లా ఎగురుతారో దుంకుతారో తెలియదు, కానీ ఆడ బిల్లు మాత్రం ఆ పబ్బోడే పంపిస్తారంట ఈ అమ్మాయిని. పంపించేసి ఆ బిల్లులు వేసేటప్పుడు ఉంటుంది కదా, ఆడ 1000 రూపాయలు అయితే వీడు 1,00,000 రూపాయలు బిల్లు వేస్తాడు. వేసిన అట్టెట్లా అంటే ఆ లోపలనే ఆ అమ్మాయి ఆ పబ్ అమ్మాయే కాబట్టి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళ దగ్గర లక్షలు వసూలు చేస్తారట. దీంతో ఆగమాగం అవుతుందని చెప్పేసి వీళ్ళు కంప్లైంట్ చేసినారు. వాళ్ళ కథ మంచిగా ఉన్నది, వీళ్ళ కథ మంచిగా ఉన్నది. డేటింగ్ యాప్లలో యువకులకు వలవేసి మోసాలకు పాల్పడుతున్న ఢిల్లీ ముఠాను సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. అమ్మాయిల ద్వారా యువకులను ఆకర్షించి పబ్లకు రప్పించి అధిక బిల్లులతో దోపిడీకి పడుతున్న ఈ గ్యాంగ్ ఆట కట్టించారు. ముఠాలోని 6 సభ్యులతో పాటు హైదరాబాద్లోని మోస్ట్ పబ్ నిర్వాహకులు 3 కూడా అరెస్ట్ చేసిందట. మరో 6 యువతులను అదుపులోకి తీసుకుందని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. మరిగా మంచిగా ఎంజాయ్ చేయొచ్చు, అట్లా డ్యాన్స్ చేయొచ్చు, దుంకొచ్చు, ఎగరవచ్చు, ఇంకేమేమి చేయొచ్చు అని పోయిరాడ. ఆ పోయిన వాళ్ళ పని అవుతుంది. అట్లా బిల్లు గట్టిగా కట్టిస్తారట వాళ్ళు. ఇక లేకపోతే కట్టకపోతే విద్యుత్వాయ కడితేనేమో ఇట్లా నడుస్తుంట లెక్క. ఇక కువైట్లో ఘోరం, బిల్డింగ్లో మంటలు, 49 మంది సజీవ దహనం. ఇక మరో 50 మందికి గాయాలైనాయి. మృతుల్లో భారతీయులే ఎక్కువగా ఉన్నారంట. ప్రధాని దిగ్భ్రాంతి వ్యక్తం చేసిండు. బాధితులకు పూర్తి సహకారం అందిస్తామని చెప్పేసి ప్రధానమంత్రి చెప్పిండు. కువైట్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మాంగాఫ్ సిటీలోని ఓ 6 అంతస్తుల బిల్డింగ్లో బుధవారం తెల్లవారుజామున మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 49 మంది సజీవ దహనం అయ్యారు. వీరిలో 42 మంది కేరళ, తమిళనాడు, యూపీకి చెందిన వాళ్లే ఉన్నారు. అయితే వీరంతా బతుకుదెరువు కోసం కువైట్ వెళ్లి హౌసింగ్ కంపెనీలో పనిచేస్తున్నారట పాపం. ఇక ప్రమాద సమయంలో బిల్డింగ్లో మొత్తం 195 మంది కార్మికులు ఉన్నారు. కిచెన్ నుంచి మంటలు వ్యాపించినట్లు అధికారులు వెల్లడించారు. ప్రమాదం జరిగిన సమయంలో చాలా మంది నిద్రలో ఉన్నారంట. నిద్రలో ఉన్నప్పుడే పాపం ఇదంతా మంటలు వచ్చేసి కాలిపోయిందంట. 49 మంది చచ్చిపోతే అందులో 42 మంది భారతీయులు ఉన్నారంట. ఇక ఉల్లి ధరలపై పైకి పోతున్నాయని చెప్పేసి కోసినా కన్నీళ్ళేనంట. ఉల్లిపాయ కోస్తే, ఉల్లిగడ్డ కోస్తే అట్లున్నదట కథ. కొంటెపై కన్నీళ్ళే వస్తున్నాయంట, కోస్తే కూడా కన్నీళ్ళే వస్తున్నాయంట. ఇది వెలుగు దినపత్రికలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి ఆంధ్రజ్యోతి చూద్దాం. ప్రభుత్వ ఒత్తిడి వల్లే నిర్దిష్ట వ్యవధిలోగా బ్యారేజీల నిర్మాణం పూర్తి చేయాలని సర్కారు ఒత్తిడి చేసింది. ప్రభుత్వం చెప్పినట్లే బ్యారేజీలు కట్టాం, అందుకే ప్రతికూల ఫలితాలు వచ్చినాయి. కాళేశ్వరంపై జస్టిస్ పిసి ఘోష్ కమిషన్కు నివేదించిన నిర్మాణ సంస్థలు. ఇక హైడ్రాలజీ, డిజైన్స్, ఇంజనీర్లను విచారించిన కమిషన్ అఫిడవిట్లకు ఆదేశం. ఇక అఫిడవిట్లు అందాకే సంస్థలపై ఒత్తిడి చేసిన బాధ్యులకు నోటీసులు అని చెప్పేసి జస్టిస్ ఘోష్ అంటా ఉన్నారు. నేడు నిపుణుల కమిటీతో కమిషన్ భేటీ అవుతా ఉందంట. ఏమైందంట, ప్రభుత్వం ఒత్తిడి మేరకే అంటే కాక చెప్తేనే ఇష్టం అని చెప్తున్నట. కాక చెప్పిన మరి హరీష్ రావు చెప్పిండే, ఎందుకంటే నీటిపారుదల శాఖ మంత్రి ఉన్నాడా, భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా ఉండే ఆయన. అప్పుడు ఆయన చెప్తే చేసినాడు, ఈయన చెప్తే చేసినాడు, కేటీఆర్ వీళ్ళు చెప్తే చేసినాడు గ్యాంగు ఈ ముఠా. ఇక కరెంటు కమిషన్కు అజయ్ మిశ్రా వివరణ. ఇక మిగిలింది కేసీఆర్ ఒక్కరేనంట. కేసీఆర్ని అడిగితే నాకు టైం దొరుకుతలేదు, జూలై 30 తారీఖు దాకా కట్టిట్లా అని అంటున్నాడు. అట్టెట్లయితుంది పోయి నువ్వు ఇవ్వాలని చెప్పేసి అంటున్నాడు. వాళ్ళు ఏం చేస్తాడో చూడాలి. కాక టైం దొరుకుతలేదు కాదు, ఏం చెప్పాలో అర్థమవుతలేదు, అది లెక్క. నవ్యాంధ్రలో నవశకం, అంగరంగ వైభవంగా కొలువు తీరిన కూటమి. ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం, మంత్రిగా జనసేనాధిపతి పవన్ కళ్యాణ్ ప్రమాణం. లోకేష్, అచ్చెన్నాయుడు సహా 24 మంది మంత్రులు. వేదికపై ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షా, చంద్రబాబు, పవన్కు మోదీ ప్రత్యేక అభినందనలు. ప్రత్యేక ఆకర్షణగా చిరంజీవి, రజనీకాంత్, తర్వాత బాలయ్య బాబు. భారీగా తరలి వచ్చిన ప్రజలు, అభిమానులు నేను అని చెప్పేసి అనగానే హోరెత్తిన హర్షధ్వానాలు అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. మొత్తం మీద ఇక్కడ చంద్రబాబు ముఖ్యమంత్రిగా 4వసారి ప్రమాణ స్వీకారం చేసిండు నిన్న. ఇవాళ అంటే మంత్రులుగా కూడా 24 మంది ప్రమాణ స్వీకారం చేసిండ్రు. అందులో 20 మంది తెలుగుదేశం పార్టీ నుంచి, 3 జనసేన పార్టీ నుంచి, 1 భారతీయ జనతా పార్టీ నుంచి ఉన్నారు. అతిరథ మహారథుల సమక్షం అభిమానుల ఆనంద సందోహం, అంగరంగ వైభవంగా ప్రమాణ స్వీకారం. ఆంధ్రప్రదేశ్లో నూతన శకం ఆరంభమైందని చెప్పేసి ఆంధ్రజ్యోతి ఒక ప్రత్యేక కథనం వేసింది. కొత్త తరానికి అందలమని చెప్పేసి సీనియర్లకు ప్రాధాన్యం అంట. సామాజిక సమతుల్యం, మంత్రివర్గ కూర్పులో చంద్రబాబు నేర్పు. 17 మందికి తొలిసారి మంత్రివర్గంలో చోటు కల్పిస్తూ ఉన్నారంట. భావి నాయకత్వం పెంపొందించే దిశగా అడుగులేస్తూ ఉన్నారు. 24 మంత్రుల్లో సగం బలహీన వర్గాల వారే. సామాజిక సమీకరణాలతో కొందరు సీనియర్లకు నిరాశ. యనమల, అయ్యన్నకు దక్కని పదవులు అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకార కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. దేశ ప్రధాని నరేంద్ర మోడీ సహా అనేక మంది ప్రముఖుల నడుమ కొత్త సర్కార్ కొలువుదీరింది. గన్నవరం సమీపంలోని ఐటీ పార్క్ వద్ద ముఖ్యమంత్రి, మంత్రుల చేత గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రమాణం చేయించారు. బుధవారం ఉదయం 11:27 ప్రమాణ స్వీకార ముహూర్తం. కానీ 6 నిమిషాల ఆలస్యంగా ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. ప్రధాని మోడీ, జనసేన అధిపతి పవన్ కళ్యాణ్ తదితర ప్రముఖులతో కలిసి చంద్రబాబు వేదికపైకి వచ్చారు. నిబంధనల ప్రకారం ఆ కార్యక్రమాన్ని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ నిర్వహించిందట. మొత్తం మీద నిన్న 24 మంది మంత్రులు, తర్వాత ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసిండ్రు ఏపీలో. మీ తమ్ముడు గట్టివాడు పవన్ కళ్యాణ్ గురించి చిరంజీవితో ప్రధాని మోడీ అంటా ఉన్నాడంట. మురిసిపోయిన అన్నయ్య వేదికపై బాలయ్య సందడి. పవన్ ప్రమాణ స్వీకారం చూసి చిరంజీవి సంతోషం వ్యక్తం చేసిందట. అట్లా ఇక గ్రూప్ 1 మెయిన్స్ 7 రోజులు, అక్టోబర్ 21 నుంచి 27 దాకా పరీక్షలంట. నిర్వహణ మధ్యాహ్నం 2:30 నుంచి 5 గంటల, సాయంత్రం 5:30 వరకు పరీక్ష ఉంటుంది. అక్టోబర్ 21న జనరల్ ఇంగ్లీష్ పరీక్ష. అన్ని పరీక్షలు ఒకే మాధ్యమంలో రాయాలి. ఇక అభ్యర్థులకు కమిషన్ అధికారుల సూచన. ఇక త్వరలో గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలు కూడా విడుదలైతే అని చెప్పేసి తెలుస్తూ ఉంది. మొత్తం మీద గ్రూప్ 1కి సంబంధించి అంటే 12 సంవత్సరాలుగా గ్రూప్ 1 పరీక్షకు సంబంధించి కనీసం ఏది అతి లేదు గతి లేదు, దారుణమైనటువంటి పరిస్థితుల్లో పడేసిండు కాక. ఎందుకంటే 2012లో నోటిఫికేషన్ వస్తే గ్రూప్ 1కి సంబంధించి మళ్ళీ ఒక్క నోటిఫికేషన్ కూడా రాలే. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఒక నోటిఫికేషన్ ఇస్తే లాస్ట్కు మొన్న ఆ మధ్యలో ఇస్తే అది కూడా ఆగమాగం చేసి పేపర్ లీక్ చేసి పరీక్షను రద్దు చేసి రకరకాల 2 సార్లు కథం చేసిండు కాక. ఇప్పుడు అది నిర్వహించిండ్రు. ప్రిలిమ్స్ మంచిగానే జరిగింది మొన్న. ఇప్పుడు మెయిన్స్ ఉంటుందంట అక్టోబర్ 21 నుంచి 27 దాకా. మద్యం దుష్ప్రభావాలకు చెక్ పెట్టే జెల్. ఇక రక్తంలోకి ప్రవేశించిన మద్యం హానికరంగా మారకుండా అడ్డుకట్టనంట. ఎలుకల రక్తంతో ఈ జెల్తో 40 నుంచి 56% మేర తగ్గిన మద్యం స్థాయిలంట. ఈటీహెచ్ జూరిక్ శాస్త్రజ్ఞుల ఘనత అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. చూడాలి మరి ఎంతవరకు పనిచేస్తుందో. పాక్ ఉగ్రవాదికి క్షమాభిక్ష తిరస్కరణ. 2000 సంవత్సరంలో ఎర్రకోటపై దాడి కేసులో ఆరిఫ్కు మరణశిక్ష. ఇక రివ్యూ పిటిషన్ను కొట్టేసిన సుప్రీంకోర్టు. తాజాగా క్షమాభిక్ష పిటిషన్ను తోసిపుచ్చిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. ఎంబీబీఎస్ కౌన్సిలింగ్ ఆలస్యం. ఇక నీట్ 2024పై రగడే కారణం. తెలంగాణలో 56 కాలేజీల్లో 8515 ఎంబీబీఎస్ సీట్లున్నాయి. రాష్ట్రంలో కొత్త కళాశాలలపై కొనసాగుతున్న సందిగ్ధత. ఇప్పటిదాకా తనిఖీలకు రాని ఎన్ఎంసీ అంట. ఈ ఏడాది ఆయా కళాశాలలో ప్రవేశాలు అనుమానమే అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. పాఠ్య పుస్తకాల పంపిణీలో గందరగోళం. ముందు మాటలో మాజీ సీఎం కేసీఆర్, గత మంత్రులు, అధికారుల పేర్లున్నాయంట. విద్యాశాఖ అధికారులపై కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీహరి ఆగ్రహం వ్యక్తం చేసిండ్రు. పలు చోట్ల ఆ పేజీ తొలగించి పంపిణీ చేసిందంట. బడిబాట్లో పాల్గొన్న మంత్రులు అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇక ఇవాళ నుంచి దోస్తు 2వ దశ కౌన్సిలింగ్ ఉంటుందంట. ఇది డిగ్రీ అది జాయిన్ కావడానికి, డిగ్రీలో జాయిన్ కావడానికి, ఇంటర్ కంప్లీట్ అయిన వాళ్ళు డిగ్రీలో జాయిన్ కావడానికి 2వ దశ కౌన్సిలింగ్ ఉంటుందంట. డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ దోస్తు. ఇక ఇవాళ లాసెట్ ఫలితాలు కూడా విడుదలవుతున్నాయని చెప్పేసి ఒక వార్త. టెట్ ఫలితాల విడుదల. పేపర్ 1లో 67% పాస్ అయినరు. ఇక పేపర్ 2లో 34.18% అర్హత సాధించిండ్రు. ఫలితాలను విడుదల చేసిన ముఖ్యమంత్రి రేవంత్ అర్హత సాధించని అభ్యర్థులకు వచ్చే టెట్కు ఉచితంగా దరఖాస్తులకు అవకాశం కల్పిస్తా అని చెప్పేసి ముఖ్యమంత్రి చెప్తా ఉన్నాడు. అయ్యో పాపం. ఇక్కడ కువైట్లో భారీ అగ్ని ప్రమాదం, 50 మంది భారతీయులు దుర్మరణం, మరో 35 మందికి తీవ్ర గాయాలైనాయంట. వారిలో 7గురి పరిస్థితి విషమం. మృతులంతా మలయాళీ, తమిళులే. అందరూ ఎన్బిటిసి కార్మికులేనంట. 6 అంతస్తుల భవనంలో తెల్లవారుజామున వ్యాపించిన మంటలు, గ్యాస్ లీకేజీతోనే అగ్ని ప్రమాదం. నిద్రలోని అనంత లోకాలకు 35 మంది వెళ్ళిపోయిన పాపం. చికిత్స పొందుతూ 15 మంది మృతి. మున్సిపాలిటీ అధికారుల సస్పెన్షన్. ఘటనపై ప్రధాని నరేంద్ర మోడీ దిగ్భ్రాంతి వ్యక్తం చేసిండు. మృతుల కుటుంబాలకు 2 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా. కువైట్కు కేంద్ర మంత్రి కేవీ సింగ్ వెళ్తా ఉన్నాడు. తెలుగు వారంతా క్షేమం అని చెప్పేసి వాళ్ళు చనిపోయింది క్షేమమే ఉంది. మద్యం కొత్త బ్రాండ్లకు బ్రేక్ అంట. 5 కంపెనీలకు అనుమతులు నిలిపివేత. సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నాడు. త్వరలో కొత్త మద్యం విధానంపై కీలక భేటీ ఉంటుంది. రాష్ట్రంలో కొత్త మద్యం బ్రాండ్లకు బ్రేక్ పడింది. 5 కంపెనీలకు ఇటీవలే ఇచ్చిన అనుమతులను రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్ నిలిపేసింది. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం నిర్ణయం తీసుకున్నారు. సోమ్ డిస్టిలరీస్తో పాటు కర్ణాటకకు చెందిన
టోయిల్, మధ్యప్రదేశ్కు చెందిన మౌంట్ ఎవరెస్ట్, హైదరాబాద్కు చెందిన ఎక్సాటికాతో పాటు మరో కంపెనీ కూడా ఈ రాష్ట్రంలో బీర్ల సరఫరాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందంట. ఈ వేసవిలో తీవ్రమైనటువంటి బీర్ల కొరత ఏర్పడినటువంటి నేపథ్యంలో బీర్లు దాటలకు మొత్తం ఒక శుభవార్త చెప్పారట. రుణమాఫీపై ప్రణాళిక, విధి విధానాలపై వారంలో కేబినెట్ భేటీ, కటాఫ్ తేదీ, అర్హుల గుర్తింపుపై అందులోనే నిర్ణయం తీసుకుంటారంట. పేద రైతులకు ఊరట కలిగేలా చేయాలని నిశ్చయం. ఇతర రాష్ట్రాల్లో అనుసరించిన విధానాల పరిశీలన, పిఎం కిసాన్ తరహాలో కేంద్ర రాష్ట్ర ఉద్యోగులకు మరికొన్ని వర్గాలకు మినహాయించాలా వద్దా అనే దానిపైన చర్చ జరుగుతూ ఉంది. మార్గదర్శకాలపై కసరత్తు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. మొత్తం మీద రుణమాఫీ పైన ఎట్లా వెళ్ళాలి, నిజంగా మరి గవర్నమెంట్ ఉద్యోగులకు ఇవ్వాలన్నా వద్దా, ఐటీ చెల్లింపుదారులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇవ్వాలన్నా వద్దా, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, తర్వాత ఎంపీలు, మంత్రులుగా ఉన్నవాళ్ళు, లేదంటే ఇక్కడ ప్రజాప్రతినిధులుగా ఉన్నటువంటి వాళ్ళు, మున్సిపల్ చైర్మన్లు, ఇటువంటి వాళ్ళకు రుణమాఫీ చేయాలన్నా వద్దా, లేకపోతే ఇక్కడ ఏది అవి ఇవ్వాలన్నా వద్దా అని చెప్పేసి దానిపైన ఆలోచిస్తున్నారంట. మరి నిర్ణయం తీసుకుంటారు. ఇంకా ఔటర్ బంగారు బాతే, వాహనాల రద్దీతో పెరుగుతున్న ఆదాయం, ఏప్రిల్లో 60 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందంట. మేలో 62.7 కోట్ల రూపాయలు. టోల్ ఛార్జీల పెంపుతో ఇంకా పెరిగే ఛాన్స్. గతేడాది అతి తక్కువకే 30 ఏళ్ల పాటు లీజుకిచ్చిన హెచ్ఎండిఏ. దీనిపై అప్పట్లో ఆంధ్రజ్యోతి కథనాలు వేసింది. అయితే ఇది కేటీఆర్ ఇచ్చేసిందట. ఏది 30 ఏళ్ళకు, వచ్చే 30 ఏళ్ళకు కూడా ఇప్పుడే అమ్ముకొని పోయిరట వీళ్ళు. కథ దాంట్లో ఎంత కమిషన్ వచ్చింది, ఏం కథ, 100 కోట్ల రూపాయలు, 1000 కోట్ల రూపాయలు ఇదంతా కథ జరిగిందంట. ఇలా జీవిత బీమా పాలసీపై రుణాలు ఇవ్వాల్సిందే. ఇక పెన్షన్ పాలసీల నుంచి పాక్షికంగా పెట్టుబడులు వెనక్కి, డిఐ సర్క్యులర్ అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇక 86 స్కూల్ బస్సులో సీజ్ అంట. రవాణా శాఖ తనిఖీల్లో ఫిట్నెస్, తర్వాత పర్మిట్ లేని వాహనాలు గుర్తించారు. తనిఖీలకు ప్రత్యేక బృందాలు, డ్రైవర్ల అనుభవం, అర్హత పరిశీలన అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తుంది. స్కూల్ బస్సులు నడిపే వాళ్ళకి మాత్రం నిజంగా అన్ని బరాబర్ ఉండాలి. ఆ బస్సులు కూడా మంచిగా ఉండాలి. ఎందుకంటే పిల్లలు వెళ్తూ ఉంటారు, చిన్న పిల్లలు అందులో వెళ్తుంటారు కాబట్టి వాళ్ళకు రక్షణ కల్పించాల్సిన అవసరం ఉంటుంది. డ్రైవర్ వివర్ అందరూ మంచిగా ఉండాలి. లెక్క మంచి పని చేసిర్రు ఆ విషయంలో. అంతేనా? ఇది ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి శనార్థి తెలంగాణ చూద్దాం. బాధ్యులు ఎవరిని విడిచిపెట్టాం, ఆధారాల కోసమే అఫిడవిట్, తప్పు చేస్తే మాకు తెలిసిపోతుంది, కమిషన్ ఎదుట చెప్పేది ప్రతిదీ రికార్డు. కొంతమంది అధికారులు రాష్ట్రంలో లేరు, ఆదేశాలు ఇచ్చిన వాళ్ళను పిలుస్తాం. కాళేశ్వరం కమిషన్ చైర్మన్ పిసి ఘోష్ అంటా ఉన్నాడు. ఎట్టి పరిస్థితుల్లో బాధ్యులను ఎవరినైతే ఎట్టి పరిస్థితుల్లో విడిచిపెట్టేది సమస్య లేదని చెప్పేసి అంటా ఉన్నారు జస్టిస్ పిసి ఘోష్. కాళేశ్వరం ఎత్తిపోతుల పథకం నిన్న మొన్నటి వరకు బీఆర్ఎస్ పదే ప్రస్తావించిన ప్రాజెక్టు, మానవ నిర్మిత మహాద్భుతం, ఇలాంటి గొప్ప ప్రాజెక్టు ప్రపంచంలో ఎక్కడా లేదు అంటూ అధికార పార్టీ గట్టిగా చెబుతూ వచ్చింది. అలాంటి కాళేశ్వరంతో ఉత్తర తెలంగాణను సస్యశ్యామలం చేస్తామని చెప్పింది. రాబోయే రోజుల్లో ప్రతి ప్రాంతానికి నీళ్లు అందుతాయని ధీమాను వ్యక్తం చేసింది. ఇక సీన్ కట్ చేస్తే ప్రస్తుత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఎంతో గర్వంగా చెప్పుకునే ఈ కాళేశ్వరం ప్రాజెక్టే ఇప్పుడు బీఆర్ఎస్ మెడకు చుట్టుకునే పరిస్థితి వచ్చింది. ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టులో లోపాలు ఒక్కొక్కటిగా బయటపడ్డాయి. ఒక్క మాటలో చెప్పాలంటే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తిగా డొల్లేనని తేలిపోయింది. ఆ ప్రాజెక్టు పరిధిలో నిర్మించిన మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల బ్యారేజీలు సైతం నిర్మాణ లోపాలు వెలుగు చూశాయి. ఇక కేంద్ర బృందం ఇచ్చిన ఓ నివేదిక సైతం బీఆర్ఎస్ను డిఫెన్స్లో పడేసింది. ఈ క్రమంలోనే తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ లోటుపాట్లపై జస్టిస్ పిసి ఘోష్ కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిషన్ ప్రాజెక్టులోని నిర్మాణ లోటుపాట్లపై సీరియస్ అవుతోంది. ఎట్టి పరిస్థితుల్లో బాధ్యులను ఎవరిని విడిచిపెట్టే ప్రసక్తే లేదు. అందులో మంత్రులు ఉంటారా, ఎమ్మెల్యేలు ఉంటారా, లేకపోతే ఇంకా మాజీ ముఖ్యమంత్రి ఉంటారా, ఎవరున్నా సరే ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టే ప్రసక్తే లేదు. అధికారులు ఉన్నారా, ఎవరినైనా వదిలిపెట్టమని చెప్పేసి అక్కడ కమిషన్ చైర్మన్ పిసి ఘోష్ అంటా ఉన్నారు. అతని జీవితం తెరిచిన పుస్తకం, మొట్టమొదటిసారి చట్టసభల్లో తన సంతకం, లక్ష్యం కోసం పరిగెత్తున్న వ్యక్తిని ఎప్పుడైనా చూశారా? అయితే ఇప్పుడు కండ్లు పెద్దవిగా చేసుకుని చూడండి. పట్టువదలని విక్రమార్కుల్లా ఎప్పటికీ జనం మధ్యలోనే ఉన్నాడు. ప్రశ్నించే గలమై సామాన్యుల పక్షాన నిలిచాడు. జర్నలిజానికి కొత్త నిర్వచనం అతడు. ఎన్ని అవాంతరాలు ఎదురైనా ఎట్టి పరిస్థితుల్లో తన ప్రయత్నాన్ని ఆపలేదు. గమ్యం చేరడమే పనిగా పెట్టుకుంటే ఇయ్యాల కాకపోయినా రేపైనా తను అనుకున్న లక్ష్యాన్ని ఖచ్చితంగా చేరుకుంటానని మొండి పట్టుదలతో ఉన్నాడు. ఎవరు ఎన్ని విమర్శలు చేసినా, గత ప్రభుత్వం జైలు గోడల మధ్య నిర్బంధించినా ఎక్కడా తలొగ్గలేదు. రాజకీయాలతోనే ప్రజల
తలరాతలు మారుతాయన్న బలమైన నమ్మకమే అతన్ని ఇయ్యాల ఇంత స్థాయిలో నిలబెట్టింది. అందుకే ఎంత కిందకు కొడితే అంత పైకి లేచే గుణాన్ని వంటబట్టించుకుని నేటి యువతరానికి ఆదర్శమై విజయ తీరాలకు దగ్గరగా పట్టభద్రుడు గర్వించే పదవిలో కూసుండబోతున్నందుకు మొట్టమొదటిసారిగా రాజకీయ అరంగేట్రం చేస్తున్న తీర్మాన్ మల్లన్నకు హార్దిక శుభాకాంక్షలు అని చెప్పేసి శనార్థి తెలంగాణ హార్దిక శుభాకాంక్షలు చెప్తా ఉంది. నిజంగా అన్న కంగ్రాచులేషన్స్. నిజంగా కూడా ఇవాళ ఎమ్మెల్సీగా ప్రమాణం చేస్తున్నందుకు అంటే ఇక్కడ ప్రేక్షకుల తరఫున తర్వాత అభిమానుల తరఫున తీర్మాన్ మల్లన్న అభిమానుల తరఫున మీకు శుభాకాంక్షలు. చంద్రబాబు అనే నేను 4వసారి సీఎంగా ప్రమాణం. బాబుతో ప్రమాణం చేయించిన గవర్నర్ నజీర్. చంద్రబాబును అభినందించిన ప్రధాని మోడీ. మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన 24 మంది. జనసేన నుంచి పవన్, నాదెండ్ల, ఇక కందుల దుర్గేష్. బీజేపీ నుంచి సత్యకుమార్ ప్రమాణం. ఇక ఏపీ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని చెప్పేసి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అంటా ఉన్నారు. ఇక ఇవాళ తీర్మాన్ మల్లన్న ప్రమాణ స్వీకారం హాజరు కానున్న సీఎం తర్వాత మంత్రులు. మండలిలో ఉదయం 11 గంటలకు ఈ కార్యక్రమం ఉంటుంది. అల్లు అర్జున్ను అన్ఫాలో చేసిన మెగా అల్లుడు అంట, మెగా మేనల్లుడు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వారని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. అల్లు అర్జున్ను అన్ఫాలో చేసిన మెగా మేనల్లుడు ఎందుకు అన్ఫాలో చేసిండు మరి? ఇక 317 జీవోపై కేబినెట్ సబ్ కమిటీ భేటీ. 14న ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలతో సమావేశానికి నిర్ణయం. ఇక అభిప్రాయాలు చెప్పుకునేందుకు అవకాశం ఆన్లైన్ ద్వారా వినతులకు ఛాన్స్ ఇస్తుందని చెప్పేసి అక్కడ మంత్రి దామోదర రాజనరసింహ అంటా ఉన్నారు. భుజంగరావు తిరుపతనులకు షాక్. బెయిల్ పిటిషన్లు తిరస్కరించిన నాంపల్లి కోర్టు. ఇక మొన్ననే పిటిషన్లపై ముగిసిన వాదనలు. నిన్న పిటిషనర్లను కొట్టివేస్తూ కోర్టు తీర్పునిచ్చింది. ఇక జిహెచ్ఎంసీ అధికారులపై పొన్నం ఫైర్. వర్షాకాలం ఏర్పాట్లపై మంత్రి సమీక్ష. ముందస్తు చర్యల విషయంలో అధికారులు సమాధానంపై అసహనం వ్యక్తం చేసిండ్రు. శానిటేషన్ అధ్వానంగా ఉందన్న మంత్రి. ప్రజలకు ఇబ్బంది తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేసిండు. నిజంగా చెప్పాలంటే గతం నుంచి ముందే ఏర్పాట్లు చేసుకోవాలి. వానకాలం వచ్చిన తర్వాత వాన వచ్చిందంటే వాన వస్తుంది. మరి వానకాలం వచ్చినప్పుడు వాన రాకపోతే మంటలు వస్తాయా? ఇప్పుడు ఏంటంటే వాన ముందు రాకముందే వస్తాయని తెలిసినప్పుడు ముందస్తు ఏర్పాటు చేసుకుంటే లోతట్టు ప్రాంతాలు మునగకుండా రకరకాలుగా ఇవి చేసుకుంటే బాగుంటుంది. ఎటో తేల్చుకోలేకపోతున్నా వయనాడ్ లేదా రాయబరేలి. ఒక నియోజకవర్గాన్ని వదులుకోవాల్సిందే. పోర్టులు ఆదానికి అప్పగించాలని దేవుడు ఆదేశించారా? నాకు పేదలు దేశమే దైవం. మోడీ తన వైఖరిని మార్చుకోవాల్సిందే. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అంటా ఉన్నాడు. 2 చోట్ల గెలిచిండు కాబట్టి వయనాడ్ నుంచి మరి వదులుకోవాలా లేకపోతే రాయబరేలి వదులుకోవాలి, ఏది వదులుకోవాలో అర్థమవుతలే అని చెప్పేసి అక్కడ కాంగ్రెస్ అగ్రనేత అంటా ఉన్నాడు. మల్లారెడ్డికి షాక్. సుచిత్రలోని 33 గుంటలు ఆయనది కాదు. భూ కబ్జా చేసినట్లు తేల్చిన రెవెన్యూ అధికారులు. కోర్టుకు నివేదిక అందించిన యంత్రాంగం. చూసుకోయిగా నాది అట్లా ఇట్లా అని చెప్పేసి కొడుకు అల్లుడు అందరు కలిసి పోయి పెద్ద లొల్లే వేసినాడ మల్లారెడ్డి. అది భూమి అంట, గవర్నమెంట్ భూమి అంట అది. ఇక టీజీ టెట్ ఫలితాలు విడుదల. పేపర్ 1లో 67.13% ఉత్తీర్ణత. పేపర్ 2లో కేవలం 34.18% ఉత్తీర్ణత. ఉచితంగా డిఎస్సికి దరఖాస్తుల స్వీకరణ. మరో వారం రోజుల పాటు అవకాశం ఇస్తారంట. చీచీ కేటీఆర్. అధికారం కోల్పోవడంతో అసహనంలో డ్రామారావు ఉన్నాడంట. ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి కుయుక్తులు అన్నాడు. సర్కారుపై అర్థం పర్థం లేని ఆరోపణలు చేసిండు. పలు యూట్యూబ్ ఛానళ్లలో కొనుగోలు చేసిండు. కాంగ్రెస్ ప్రభుత్వంపై అసత్య ప్రచారానికి తెరలేపిండు. 6 నెలల్లోనే ఏదో అయిపోతుందని అడ్డగోలు కథనాలు వేయించిండు. మల్లన్న పైన నోటికొచ్చినట్టు అబద్ధాలు చెప్పిండు. ప్రజలు కర్రిగాల్చి వాత పెట్టినా కేటీఆర్కు బుద్ధి రాకపాయ అని చెప్పేసి ఒక ప్రత్యేక కథనం కనిపిస్తూ ఉంది. చీచీ కేటీఆర్ అంటున్నారట. 9.5 ఏళ్ల పాటు అధికార ఎమర్జెన్సీని తలపించేలా నియంత పాలన చేసిన కేసీఆర్ తనయుడు కేటీఆర్ ఇప్పుడు ప్రవర్తిస్తున్న తీరును జనాలు చీకొడుతున్నారు. అధికారం కోల్పోవడంతో ఆక్రోశాన్ని తట్టుకోలేక పలు యూట్యూబ్ ఛానళ్లను కొనుగోలు చేసి 6 నెలలు పసికందు కాంగ్రెస్ పాలనపై అర్థం పర్థం లేని అసత్య కథనాలు రాయిస్తున్నారు. అయితే కేటీఆర్ కపట నీతిని ప్రజలు ముందు ఉంచి ఆ పార్టీని పాతరేయడానికి ప్రధాన కారణమైన తీర్మాన్ మల్లన్న పైన అబద్ధాలు ఆరోపణలు చేయిస్తూ శునకానందం పొందుతున్నాడంట కేటీఆర్.
ఏమైంది, నువ్వు మా రకరకాల ప్రచారం చేసినావు, రకరకాల యూట్యూబ్ ఛానల్ కొన్నావు, ఆ తర్వాత సోషల్ మీడియాలో అట్లే చేసినావు, ఇంకా అట్లా ఏది పల్లి బఠానా లేకపోతే ఏంది బిట్ ఫిల్ అన్నా పల్లి బఠానా అంటివి. నీ బఠానీ చేసింది కానీ పని గట్లనే ఉంటుంది కథ. ఎందుకంటే ఎప్పుడైనా కానీ ఉస్మానియా విశ్వవిద్యాలయం కానీ, ఇక్కడ కాకతీయ విశ్వవిద్యాలయం కానీ, అక్కడ జేఎన్టీయు కానీ, ఇక్కడ మహాత్మా గాంధీ యూనివర్సిటీ కానీ, పాలమూరు యూనివర్సిటీ కానీ, శాతవాహన యూనివర్సిటీ కానీ, తెలంగాణలో ఉన్నటువంటి యూనివర్సిటీలు గొప్ప విద్యను అందించినాయి, గొప్ప గొప్ప వ్యక్తులను బయటకు తీసుకొచ్చినాయి. నువ్వు ప్రైవేట్లలో స్కూళ్ళల్లో ప్రైవేట్ కాలేజీలలో చదవంగానే అందరు ప్రైవేట్ కాలేజీలో చదవాలి, బాగా బరిశీలనలో దాంట్లోనే ఉంటా అంటే పబ్లిక్ ఒప్పుకోరు. ఎందుకంటే 80 నుంచి 90% మంది ప్రజలు మధ్యతరగతి ప్రజలు ఉన్నారు, పేద ప్రజలు ఉన్నారు. కాబట్టి అయితే ప్రజలు ఉండడం కాదు, నిజంగా గొప్ప గొప్ప విశ్వవిద్యాలయాన్ని నీ ఇష్టం వచ్చినట్టుగా మీ అయ్యే జాగిరి లెక్క ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే ఓడప్పుకుంటాడు. అర్థమైందా కథ ఎట్లుంటుందో? ఇట్లుంటుంది లెక్క. కువైట్లో ఘోర అగ్ని ప్రమాదం. ఓ భవనంలో 195 మంది కార్మికుల నివాసం. ఇక ఫైర్ యాక్సిడెంట్లో 41 మందికి సజీవ దహనం అయిపోయారంట. 50 మందికి పైగా గాయాలు. మృతుల్లో 5 భారతీయులు ఉన్నారు. విదేశాంగ మంత్రి జయశంకర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేసిండు. ఇక నేటి మాట చూసుకుంటే, పేపర్ బాయ్ నుంచి ఎమ్మెల్సీ దాకా సాగించిన నీ ప్రయాణం, సర్కారు బడిలోనే సాగించిన నీ విద్యాభ్యాసం, బతుకు కష్టాలను అనుభవించిన నీ బాల్యం ఇవాళ ఓ అద్భుత ఘట్టాన్ని ఆవిష్కరిస్తుంది. నువ్వు పడ్డ కష్టానికి ప్రతిఫలం దక్కుతుంది. 10 ఏళ్ల నీ అలుపెరగని పోరాటం, అవినీతి ప్రభుత్వాల కోటలు బద్దలు కొట్టిన నీ సాహసం, ఉక్కు సంఖ్యలు జైలు గోడల్లో నిర్బంధించిన చెక్కు చెదరని నీ మొండి ధైర్యం ఇవాళ నిన్ను నాయకునిగా చూపిస్తుంది. చిన్నప్పుడు నువ్వు కన్న కల నిజం కాబోతుంది. సమాజానికి సేవ చేయాలన్న కోరిక నెరవేరుతుంది. అలనాటి గడ్డు రోజులను దాటుకొని ఇవాళ విజయ తీరాలకు చేరుకుంటున్నందుకు మా అందరి మనస్సు ఆనందంతో పులకించిపోతుంది. ప్రతి క్షణం ప్రజల కోసం పరితపించే గొంతు ఈరోజు చట్టసభలలో అడుగు పెడుతుంటే గుండె సంబరపడిపోతుంది. ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేస్తున్న తీన్మాన్ మల్లన్నకు ప్రజల పక్షాన హార్దిక శుభాకాంక్షలు అని చెప్పేసి పెద్దపల్లి రాజన్న చెప్తా ఉన్నాడు. ప్రజలందరి పక్షాన హార్దిక శుభాకాంక్షలు. ఇక భుజంగరావు తిరుపతనులకు షాక్ అంట. బెయిల్ పిటిషన్లు తిరస్కరించిన నాంపల్లి కోర్టు అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇక మల్లారెడ్డి పని అట్లున్నది. ఇక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వార్త చూసుకుంటే, అంతర్దృష్టి కార్పొరేషన్ చైర్మన్ గిరి పైనే ఉందంట. కోడ్ ముగియడంతో పదవుల కోసం పైరవీలు షురు అయినాయి. ఉమ్మడి ఆదిలాబాద్ వ్యాప్తంగా పెరుగుతున్న ఆశావహులు ఎవరిని వరిస్తాయో అనేది తేరని వైనం అని చెప్పేసి ఇవి ఉంటాయి కదా నామినేటెడ్ పోస్టులు. ఇక సంతోష్ రాజ్ పిల్లల ఆసుపత్రిపై చర్యలు తీసుకోవాలి. డిఎం అండ్ హెచ్ఓకు సిపిఎం వినతి పత్రం అందజేసింది. ఎక్కడ? నిర్మల్లో. అంకుసాపూర్ రైతులకు అండగా ఉంటాం, సిర్పూర్ ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు చెప్తా ఉన్నాడు కాగజ్నగర్లో. ఇక శనార్థి తెలంగాణ ఎఫెక్ట్, పత్తి విత్తనాలు ధరలపై అధికారులు ఆరా, పత్తి రైతులకు విత్తన భారం అని చెప్పేసి ఒక కథనం వేసింది. దానిపైన ఆరాధిస్తున్నారంట. మాకు ప్రజా సమస్యలే ముఖ్యం, ఆర్డర్స్ ఇస్తే పాస్ చేసే అధికారులుగా ఉండవద్దని క్రియేటివిటీతో ఆలోచన చేసి ప్రజలకు మంచి జరిగేలా ఉండాలని మంత్రి సీతక్క అన్నారు. ఇవాళ ఆసిఫాబాద్ మండలం అప్పపల్లి గ్రామంలో 1.80 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న వంతెన పనులను పరిశీలించారు. అనంతరం జిల్లా కేంద్రంలో 25 లక్షలతో నిర్మిస్తున్న ప్రెస్ క్లబ్ భవనానికి కూడా ఆమె పూజ చేసిందంట. మాకు ప్రజా సమస్యలు ముఖ్యమంటా ఉంది మంత్రి సీతక్క. ప్రెస్ క్లబ్ భవన నిర్మాణం కోసం మంత్రి సీతక్కకు వినతి పత్రాలు వచ్చినాయి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వార్త చూసుకుంటే, వెల్లుట్లపేటలో ట్రాన్స్ఫార్మర్ చోరీ చేసిందట. ట్రాన్స్ఫార్మర్ కూడా ఎత్తుకోయారట. బాగున్నారు నాయన మీరు, దొంగలాడే మంచి దొంగలే ఉన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లోనే ఉత్తమ విద్య, ప్రభుత్వ బడుల్లో కూడా ఉత్తమ ఉపాధ్యాయులు ఉన్నారు. కూడా కాదు, ఉత్తమ ఉపాధ్యాయులు ప్రభుత్వ బడుల్లో 100% ఉంటారు. దర్పల్లిలో నూతన అదనపు గదులను ప్రారంభం. ఇక రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది దర్పల్లికి సంబంధించి. అమ్మ ఆదర్శ పాఠశాల పనులు పరిశీలించిన అదనపు కలెక్టర్ అని చెప్పేసి బాల్కొండకు సంబంధించి. ఇక సినారే రచనలు తెలుగు భాషా సాహిత్యంలో చిరస్మరణీయం అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలంలోని ప్రముఖ సాహితీవేత్త, కవి, రచయిత, విద్యావేత్త, జ్ఞానపీఠ అవార్డు గ్రహీత సింగిరెడ్డి నారాయణ రెడ్డి 7వ వర్ధంతిని సత్యశోధక్ పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. ముందుగా పాఠశాల ప్రిన్సిపల్ నర్సయ్య సినారే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. నిజంగా కూడా డాక్టర్ సి నారాయణ రెడ్డి గారితో నాకు ప్రత్యేకమైనటువంటి అనుబంధం ఉన్నది. నిజంగా అక్కడ ఆంధ్ర సారస్వత పరిషత్ అంటే ఇప్పుడు తెలంగాణ సారస్వత పరిషత్ ఉంది. అందులో అక్కడ నేను టీపీటీ చేసినప్పుడు ఆయన మా అధ్యక్షుడిగా ఉన్నాడు. తర్వాత ఆయనతో కలిసి అంటే ఇక్కడ
సభా వేదికను కూడా అంటే పంచుకునేటువంటి అవకాశం కూడా నాకు అరుదైనటువంటి అవకాశం చాలా అవకాశాలు లభించినాయి నాకు. సినారె గారు నిజంగా కూడా ఒక గొప్ప కవి, జ్ఞానపీఠ అవార్డుని తెలంగాణకు అందించినటువంటి ఒక మహనీయుడు. ఆయన కవిత్వం కానీ పాటలు కానీ తర్వాత అన్నీ కూడా గొప్పగా ఉంటాయి. నన్ను దోచుకుంటూ బట్టే వన్నెల దొరసాని అని చెప్పేసి ఇట్లా పాటలు, తర్వాత గొప్ప గొప్పగా ఆయన ఆయన రాసినటువంటి చాలా పుస్తకాలు, తర్వాత చాలా కవిత్వం కూడా మొత్తం కూడా అంత అద్భుతంగా ఉంటుంది. గొప్ప కవి మన సినారె. ఇక ఆర్మూర్ బస్టాండ్లో ప్రమాదం అంట. ప్రమాదవశాత్తు మహిళ 2 కాళ్ళు రాళ్లపై నుంచి వెళ్ళిన ఆర్టీసీ బస్సు, అయ్యో పాపం, అంబులెన్స్ సకాలంలో రాక గంట సేపు నరకయాతన అనుభవించిందట. పాఠశాల బస్సుల మరమ్మతుల తనిఖీ, ఇక ఫిట్నెస్ లేని వాహనాలు నడిపితే చర్యలు తప్పు అని చెప్పేసి మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ వివేకానంద రెడ్డి అంటా ఉన్నారు. ఇక ఉమ్మడి కరీంనగర్ జిల్లా వారు చూసుకుంటే వలస కార్మికుల పిల్లలను బడిలో చేర్పించాలి. జిల్లా కలెక్టర్ ముజముద్దీన్ ఖాన్ పని ప్రదేశాల్లో కనీస వసతులు కల్పిస్తాం. ఇటుక బట్టీల కార్మికుల పిల్లలు ఆడిట్కు ఆదేశం. ఇక ఆయిల్ ఫామ్ సాగుపై అవగాహన సదస్సు హాజరైన పడ్లూరి లక్ష్మణ్ కుమార్. ఎక్కడ జగిత్యాల. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యాన పట్టు పరిశ్రమ శాఖ లోహియా ఎడిబుల్ ఆయిల్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో బుధవారం జగిత్యాల జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో కార్యాలయంలో ఆయిల్ ఫామ్ సాగుపైన ఏర్పాటు చేయన అవగాహన సదస్సులో ప్రభుత్వ పడ్లూరి లక్ష్మణ్ పాల్గొన్నాడంట. జమ్మికుంటలో మల్లన్న గెలుపు సంబరాలు. దాట్ల సీను చెరుకు పైడయ్య ఆధ్వర్యంలో కేక్ కట్ చేసిన అభిమానులు ఒక వార్త. ఇక పాకిస్తాన్ ఉగ్రవాదుల దాడి పెరికిపందల చర్య, టెర్రరిజంపై ఉక్కుపాదం మోపాలి, రాష్ట్రపతికి విహెచ్పి లేఖ. మండల కార్యాలయాలను ఖాళీ చేయండి, తహసీల్దార్ ఎంపీడీఓలకు విజ్ఞప్తి. ఇక ఎంఆర్సీ భవనంలో నిర్వహణ వల్ల పిల్లలకు మహిళలకు ఇబ్బందులు జరుగుతున్నాయని చెప్పేసి అంటా ఉన్నారు వాళ్ళు బుగ్గారంలా. అధికారులు అప్రమత్తంగా ఉండాలి. మండల సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం. ఉమ్మడి మెదక్ జిల్లా వార్త చూసుకుంటే మామూలు మత్తులో ఎక్సైజ్ అధికారులు కల్తీ కళ్ళను ప్రోత్సహిస్తుంది వారే. ఇక కళ్ళు షాంపిళ్ల సేకరణలో అధికారుల మాయాజాలం. డిపోలను మూసివేయాలంటే ఒక రకం, లేదంటే మరో రకం అంట. చూసుకో. ఇక యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా జయారెడ్డి. ఇక కరెంటు షాక్తో రైతు మృతి, విద్యుత్ అధికారుల నిర్లక్ష్యమే కారణమంటూ గ్రామస్తుల రాస్తారోకో. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు. మెదక్లో వేరు ఘటనల్లో 2 మృతి చెందినారు పాపం. విద్యార్థుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య, ఉచితంగా పాఠ్యపుస్తకాలు, దుస్తుల పంపిణీ. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ. ఇక ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వార్త చూసుకుంటే ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య, మేము సర్కారు బడిలోనే చదువుకున్నాం. ఎమ్మెల్యే శంకర్. జిల్లా కలెక్టర్ శశాంక వెల్లడి. 150 ఏళ్ల చరిత్ర కలిగిన మొగిలిగిద్ద పాఠశాలలో బడిబాట. విద్యార్థులకు ఏకరూప దుస్తులు పుస్తకాల పంపిణీ. ఏకరూప దుస్తులని యూనిఫామ్ అని రాయరాదురి. ఇక హాజరైన రంగారెడ్డి జిల్లా కలెక్టర్ శశాంక, ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, తీగల అనితారెడ్డి. బడిటి పిల్లలందరినీ బడిలో చేర్పించాలి. ఏకరూప దుస్తుల ఉచిత పాఠ్యపుస్తకాల పంపిణీ. శంకర్పల్లి మండల అభివృద్ధి అధికారి వెంకయ్య గౌడ్. 15 ఆలయ భూముల వేలం అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది షాద్నగర్కి సంబంధించి. ఇక ప్రభుత్వ పాఠశాలల్లో వసతులు కల్పించాలి. శిథిలావస్థలోకి చేరిన భవనాలు, సిబ్బంది, స్వీపర్ల కొరత. బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ఇబ్రహీం శేఖర్. ఇక మూగజీవాల అక్రమ రవాణా నిషేధం. ఫిట్ ఫర్ ట్రాన్స్పోర్ట్ సర్టిఫికేట్ ఉండాల్సిందే. వికారాబాద్ జిల్లా అదనపు ఎస్పీ రవీందర్ రెడ్డి. శిథిలావస్థలో అంగన్వాడీల భవనాలు, కనీస మరమ్మతులు నోచుకోని కేంద్రాలు, వర్షాకాలంలో నిర్వహణకు ఆటంకం ఏర్పడుతుందంట. ఇక ఉమ్మడి హైదరాబాద్ జిల్లా వార్తలు చూసుకుంటే కబ్జాకోరల్లో ఎర్రకుంట పట్టించుకొని అధికారులు చుట్టూ ఫెన్సింగ్ వేయాలి. ఇక వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేయాలి. ఓంనగర్ కాలనీ అధ్యక్షుడు మన్నె నవీన్ విజ్ఞప్తి. ఇక కార్పొరేట్ అక్రమాలపై విచారణ జరిపించండి. తెలంగాణ సిఎస్కు వినతిపత్రం అందజేసిన మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు పబ్బతి శ్రీకృష్ణ. ఇక చదువుతోనే సామాజిక అభివృద్ధి. జవహర్ నగర్ కార్పొరేటర్ ప్రమీలా శ్రీనివాస్. 4వ తరగతి ఉద్యోగుల సమస్యలు పరిష్కరించండి. మానసిక వైద్యశాల సూపరింటెండెంట్కు ఉద్యోగ సంఘం వినతిపత్రం అందజేసింది. ఇక సర్కారు భూముల పరిరక్షణకు చర్యలు. కాపురా రెవెన్యూ ఇన్స్పెక్టర్ శ్రీలక్ష్మి. బాల్యం బందీ కాకూడదు. బాల కార్మిక వ్యవస్థను నిర్మూలిద్దాం. బాలలందరినీ భావి భారత పౌరులుగా తీర్చిదిద్దాం. విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్ అందజేసిన ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్. ఇక ఉమ్మడి పాలమూరు జిల్లా వారు చూసుకుంటే మెరుగైన అక్షరాస్యత రాష్ట్రంగా తీర్చిదిద్దడమే సీఎం లక్ష్యం. ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి. ఇక విద్యార్థులకు యూనిఫామ్స్, పుస్తకాలు పంపిణీ చేసిండు.
పాఠ్యపుస్తకాలు యూనిఫామ్లు విక్రయిస్తే అడ్డుకుంటాం. ఏబీపీ జిల్లా అధ్యక్షుడు సతీష్. బడిబాటకు 2000 కోట్ల రూపాయల నిధులు. నాగర్ కర్నూలు ఎంపీ డాక్టర్ మల్లు రవి. ఇక కస్తూర్బా పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిండు మల్లు రవి గారు. రవాణా శాఖ ఆధ్వర్యంలో తనిఖీలు. ఫిట్నెస్ లేని స్కూల్ బస్సులు సీజ్ చేసిండ్రు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ వాసుదేవరావు. ఇక చిన్నపాటి వర్షానికి రోడ్లు జలమయం. ఎక్కడ నాగర్ కర్నూలులో విద్యార్థులకు బుక్కులు డ్రెస్సులు పంపిణీ చేసిండ్రు. కాలువలో పేరుకుపోయిన కంపనంట. జమ్ము పిచ్చి మొక్కలు వ్యర్థాలను తొలగింపు అని చెప్పేసి ఒక వార్తగా. ఉమ్మడి నల్గొండ జిల్లా వార్త చూసుకుంటే పచ్చని పల్లెలను కమ్మేసిన రియల్ మాఫియా. గుట్టు చప్పుడు కాకుండా చెరువు కట్ట కబ్జా చేసిందంట. పశుపక్షాదులకు ఆధారమైన చెట్లు నరికివేత. నిబంధనలకు విరుద్ధంగా FTL లెవెల్ పూడ్చివేత. అంతా ఆక్రమేగా. ప్రభుత్వ ఆస్తులను ఆక్రమించి అమ్మకం చేస్తున్న వైనం పట్టించుకొని రెవెన్యూ సోయిలేని ఇరిగేషన్ శాఖ. ఇరిగేషన్ శాఖలు మేము అట్లా చేస్తున్నాం ఇట్లా చేస్తున్నాం అంటారు. జరిగే దగ్గర మొత్తం జరిగిపోయినా సపడే కూకుంటారు. కొన్నిటి దగ్గరనేమో ఇట్లుంటారు లెక్క. చేద్దాం అలా పని. ఎవడెవడు ఇట్లా అక్రమం చేస్తారు. నిరక్షరాస్యత నిర్మూలనే లక్ష్యం. విద్యార్థుల భవిష్యత్తు ఉపాధ్యాయులపైనే ఆధారపడి ఉన్నది. ప్రైవేట్ విద్యా సంస్థలతో పాటు పోటీ పడేలా తయారు చేయాలి. ఉపాధ్యాయుల విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు. ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమంలో మిర్యాలగూడ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి మాట్లాడిండు. BLR. పండుగ వాతావరణంలో పాఠశాలల పునఃప్రారంభం. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమాలు పాల్గొన్న ఎమ్మెల్యేలు కలెక్టర్లు పిల్లలకు యూనిఫామ్స్ పుస్తకాలు పంపిణీ చేసిండ్రు. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేయాలని చెప్పేసి ఇక్కడ ఆలేరులు అడుగుతా ఉన్నారు. ఇక ఉమ్మడి వరంగల్ జిల్లా వార్త చూసుకుంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాలు అమలు లక్ష్యాలను సాధించాలి. జనగాం జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్. ఇక ఘనంగా భౌమ పంచమితి వేడుకలు జరిగినాయంట. సుబ్రహ్మణ్య స్వామికి విశేష పూజలు చేసిండ్రు నిన్న నర్సంపేటలో. అమ్మ ఒడి అంగన్వాడీ బడి. ఇక సూపర్వైజర్ బత్తిని రమాదేవి. ఆంధ్రప్రదేశ్లో రామరాజ్యం కొలువైంది. తెలుగు ప్రజలు అరాచక పాలన నుంచి విముక్తి పొందారు. తెలంగాణ రాష్ట్ర మాజీ కార్యదర్శి చిలువేరు రవీందర్. ఎక్కడ వరంగల్. ఇక విత్తన కుంభకోణంపై స్థానిక ఎమ్మెల్యే జోక్యం చేసుకోవాలని చెప్పేసి అడుగుతా ఉన్నారు వాళ్ళ నాయకులు తొర్రూరులో. ఇక పోగొట్టుకున్న సెల్ ఫోన్లు బాధితులకు అప్పగింత అని చెప్పేసి ఒక వార్త. ఉమ్మడి ఖమ్మం జిల్లా వార్త చూసుకుంటే ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చండి. తల్లిదండ్రుల చూపు ప్రైవేట్ పాఠశాలల వైపు. గ్రామ తండాల్లోనూ శిథిలావస్థకు చేరిన ప్రభుత్వ పాఠశాలలు అమ్మ ఆదర్శ పథకంతో చెందినవి కొన్ని అయితే మరుగున పడినవి మరెన్నో. అయితే ప్రతి గ్రామంలోనూ అమ్మ ఆదర్శ పాఠశాలల్ని 100% అమలు చేయాలని చెప్పేసి వాళ్ళు కోరుతా ఉన్నారు. పనుల్లో నిర్లక్ష్యం పనికిరాదని చెప్పేసి మరలా 10 రోజుల్లో వస్తాయి. ఓకే మంత్రికి సంబంధించి పనుల రూపురేఖలు మారాలి. మున్నేరు వాగు రిటర్నింగ్ వాల్ పనులను పరిశీలించిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అంటే ఒక వార్త కనిపిస్తూ ఉంది. పాలేరుకు సంబంధించి అక్రమంగా తరలిస్తున్న టేకు కలప పట్టివేత అడ్డాగా మారిన చెర్ల. నిఘా పటిష్టం చేసిన అటవీ శాఖ అధికారులు అంటే ఒక వార్త. అరగుండు అరమీసంతో 108 అంబులెన్స్ డ్రైవర్ నిరసన. అకారణంగా ఉద్యోగం నుంచి తీసేసిన DMHO శిరీషపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఆయన డిమాండ్ చేస్తున్నాడు. 108 డ్రైవర్స్ రాష్ట్ర యూనియన్ అధ్యక్షుడు శంకర్ డిమాండ్ చేస్తున్నాడు. ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే రాగమయ్యి. ఇక స్పోర్ట్స్ వార్తలు చూసుకుంటే సూపర్ 8కు భారత్ వరుసగా 3వ మ్యాచ్లో సత్తా చాటిన టీమిండియా అమెరికాతో జరిగిన మ్యాచ్లో 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇక పాక్కు 36 మంది కోచ్లంట. టాలెంటెడ్ ప్లేయర్లు అయినా నెగిటివ్ రన్ రేట్ దక్కించుకుందంట. పాక్ మాజీ క్రికెటర్ వసీం అక్రమ్ కామెంట్స్ చేసిండు. 36 మంది కోచ్లు ఉండగానే ఏం చేయలేకపోతారని. ఇక యుఎస్లో వసతులు నిల్. న్యూయార్క్లో టీమిండియాకు ప్రైవేట్ జిమ్ అంట. ప్రత్యేక సభ్యత్వం తీసుకున్న BCCI. ఖతార్ వివాదాస్పద గోల్. రెఫరీపై వేటుపడైన ఫుట్బాల్ కౌన్సిల్కు ఫిర్యాదు చేసిన భారత్. అల్లు అర్జున్ను అన్ఫాలో చేసిన మెగా మేనల్లుడు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వారని చెప్పేసి ఒక వార్త. మూవీ వార్తల్లో OTT టాప్ ట్రెండింగ్లో క్రైమ్ కామెడీ ఎంటర్టైనర్. ఆడియన్స్ను అలరిస్తున్న పారిజాత పర్వం అంట. అనసూయ ఇంట్రెస్టింగ్ పోస్ట్ అంట. నా ఇంట్లో కోపతాపాలు ఉండవు, అసభ్యకరంగా మాట్లాడడం ఉండదు, నా ఇల్లు సున్నితంగా ఉంటుందంటూ పోస్ట్ చేసిందంట ఆమె. మరి ఏముంటుందో ఈ బట్టలు ఏందో ఏం పాడే పాపం దొరుకుతలేనట్టున్నాయి వీళ్ళకు. అది నా పర్సనల్. మీకు అంత ఉత్సాహం ఎందుకు?
పెళ్లి రూమర్స్పై సోనాక్షి సిన్హా ఫైర్ అవుతుందట. నా పెళ్లి గురించి మీరెందుకు మాట్లాడుతున్నారు అంటుందట. ఈమెవరు? ఈమె అనసూయనా? మంచిగా ఉన్నది. ఇది దిశలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి ఆదాబ్ హైదరాబాద్ చూద్దాం. ఆజ్కి బాత్. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ స్వార్థపరుడే. కొందరు తన గురించి మాత్రమే ఆలోచిస్తారు, కొందరు తన కుటుంబం గురించి ఆలోచిస్తారు, మరికొందరు తన కమ్యూనిటీ గురించి ఆలోచిస్తారు, ఇంకొందరు తన వ్యవస్థ గురించి ఆలోచిస్తారు, కొందరు తన ఊరి గురించి ఆలోచిస్తారు, కొందరు తన దేశం గురించి ఆలోచిస్తారు. చివరికి సన్యాసి అయినా సరే తన మోక్షం గురించి ఆలోచించాల్సిందే. వీరందరిది ఒక్కొక్కరిది ఒక్కొక్క లెవెల్. మరి స్వార్థం లేని ఎవరికి అని చెప్పేసి ఈ లోకంలో అని చెప్పి అంటే స్వార్థం లేని వాళ్ళు ఉండరు. కాకపోతే ఏంటంటే స్వార్థాలు రెండు రకాలు ఉంటాయి. స్వార్థంలో మంచి స్వార్థం, చెడు స్వార్థం అని ఉంటుంది. మంచి స్వార్థం అంటే నేను మంచిగా ఉండాలి, అందరూ మంచిగా ఉండాలనుకోవడం మంచి స్వార్థం. చెడు స్వార్థం అంటే నేను ఒక్కరినే మంచిగా ఉండాలి, అందరూ నాశనం కావాలని కోరుకోవడం చెడు స్వార్థం. కాబట్టి మంచి స్వార్థం ఉంటే మంచిది. ఇక నలుగురు రేసులో మహేష్ కుమార్, మధు యాస్కి, పొన్నం ప్రభాకర్, ఇక్కడ సురేష్ షెట్కర్. బీసీ వ్యక్తికే టీపీసీసీ పగ్గాలు. ఇక పీసీసీ పదవి కోసం పోటాపోటీ, హైకమాండ్ చుట్టూ ప్రదక్షిణలు. పలువురు సీనియర్ల పేర్లు పరిశీలిస్తున్న ఢిల్లీ పెద్దలు. మంత్రివర్గ విస్తరణ తర్వాతే అధ్యక్షుడి ఎంపిక. అధిష్టానంతో మంతనాలు జరుపుతున్న లీడర్లు. బీజేపీని కట్టడి చేసేలా కాంగ్రెస్ వ్యూహాలు రచిస్తుందంటే ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇక్కడ ముఖ్యమంత్రి అంటే పీసీసీ అధ్యక్షునిగా తప్పుకుంటూ తర్వాత ముఖ్యమంత్రిగా కొనసాగుతూ ఉన్నారు. కాబట్టి టీపీసీసీ అంటే తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షునిగా ఎవరుంటారో దానిపైన ఇప్పుడు ఉత్కంఠ నెలకొని ఉంది. అయితే బీసీ వర్గానికి చెందినటువంటి నేతకే అవకాశం దక్కుతున్నటువంటి ఒక మాటలు మాత్రం వినిపిస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఏఐసీసీ ఏం నిర్ణయం తీసుకుంటుంది, తర్వాత నిజంగా ఎవరికి అది అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తారనే దానిపైన ఉత్కంఠ నెలకొని ఉంది. ఇక తెలంగాణ టెట్ ఫలితాలు విడుదల చేసిన సీఎం రేవంత్ రెడ్డి. టెట్ 2024కు మొత్తం 2,86,381 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. పేపర్ 1లో 67.13%, పేపర్ 2లో 34.18% అర్హత సాధించారు. ఇక మోగిన బడి గంటలు, ముగిసిన సెలవులు, తెరుచుకున్న పాఠశాలలు. మౌలిక వసతులకు 1,100 కోట్ల రూపాయల కేటాయింపు. మొదటి రోజునే విద్యార్థులకు కొత్త యూనిఫామ్లు, కొత్త ట్రెండ్ ప్రారంభించిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఇక చంద్రోదయం. ముఖ్యమంత్రిగా 4వసారి ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు నాయుడు. ఆంధ్రప్రదేశ్లో కొలువు తీరిన కొత్త ప్రభుత్వం. పవన్ కళ్యాణ్, లోకేష్ తదితరుల ప్రమాణం. మంత్రిగా 2వసారి లోకేష్ ప్రమాణం చేసిండు. మంత్రులుగా 24 మంది ప్రమాణం చేయించిన గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్. హాజరైన మోడీ, అమిత్ షా, గడ్కరీ తదితరులు. ఇక మార్మోగిన చంద్రబాబు, టీడీపీ నినాదాలు. మెగా డిఎస్సీపై మొదటి సంతకం. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపై 2. ఇక పెన్షన్లు పెంచే విషయంలో 4,000 పెంచుతూ 3. అన్న క్యాంటీన్ల పునరుద్ధరణపై 4 సంతకం చేయనున్న అట్టుగా సమాచారం అంటూ ఇవాళ సంతకం చేస్తారు దానిపైన. ఇక గ్రూప్ 1 మెయిన్స్ షెడ్యూల్ విడుదల. అక్టోబర్ 21 నుంచి 27 వరకు మెయిన్స్ పరీక్షలు ఉంటాయని చెప్తా ఉన్నారు టీజీపీఎస్సీ. ఇక నేడు కేంద్ర మంత్రిగా బండి బాధ్యతలు నిరాడంబరంగా చేపట్టనున్న బండి సంజయ్. ఉదయం 10:35 ఛార్జ్ తీసుకోనున్న బండి సంజయ్. ఇక నార్త్ బ్లాక్లోని హోంశాఖ కార్యాలయంలో పూజలు. కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రిగా కిషన్ రెడ్డి బాధ్యతలు స్వీకరిస్తున్నాడు. ఉదయం 11 గంటలకు శాస్త్రి భవన్లో ఛార్జ్ తీసుకోనున్న కిషన్ రెడ్డి. కువైట్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. భవనంలో ఎగిసిపడిన మంటలు, 41 మంది సజీవ దహనమైన పాపం. ఇక వయనాడ రాయబరేలిన పేదలు, వయనాడు ప్రజలు వీరే నా దేవుళ్ళు. ప్రధానిలా తనని ఏ దేవుడు గైడ్ చేయడం లేదు. ఏఐసీసీ అగ్రనేత కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ అంటున్నాడు. అక్కడ వయనాడు నుంచి ఉండాలని లేకపోతే రాయబరేలి నుంచి ఉండాలని అర్థమైతలేదంట. చూడాలి. ఇక మధ్యప్రదేశ్లో కలరా కలకలం. 2 మృతి, 80 మందికి అస్వస్థత. నీటిలో ఇన్ఫెక్షన్ల కారణమన్న చీఫ్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ బిందంట. ఇది ఆదాబ్లో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి ఈనాడు చూద్దాం. నవ్యాంధ్రపై అభివృద్ధి సంతకం. 4వసారి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు. కోట్ల మంది ఆకాంక్షలు ప్రతిఫలించిన వేళ అంగరంగ వైభవంగా ప్రమాణ స్వీకారోత్సవం. పవన్ కళ్యాణ్, లోకేష్ సహా 24 మంది మంత్రులతో కొలువుదీరిన కొత్త ప్రభుత్వం. ఇక ప్రధాని మోడీ, అమిత్ షాతో పాటు ఎన్డీఏ కీలక నేతలు హాజరైనరు. ప్రముఖుల రాకతో కలకలలాడిన వేదిక. ఇక తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ శ్రేణుల్లో తొణికిసలాడిన ఉత్సాహం. ఏపీ అంతటా పండుగ వాతావరణం. చరిత్రలో నిలిచిపోయేలా 5 సంతకాలంట. తొలి చేబ్రాలు మెగా డిఎస్సి సంతకం దస్త్రంపైనేనంట. 2వది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపై. ఇక పింఛన్ల నగదు పెంపుపై 3వది. అన్న క్యాంటీన్లు, నైపుణ్య గణనపై
తర్వాత సంతకాలు ఇవాళ సచివాలయంలో బాధ్యత స్వీకరణ అనంతరం చేయనున్న చంద్రబాబు అంటూ ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇక్కడ పవన్ కళ్యాణ్, ఇక్కడ చంద్రబాబుకు సంబంధించి ఫోటోలు కనిపిస్తున్నాయి. అక్కడ ప్రధానితో ఆలింగనం చేసుకుంటున్న చంద్రబాబు. రుణమాఫీపై మంత్రివర్గ భేటీ 15 లేదా 18 నిర్వహణ విధి విధానాలపై సమావేశంలో చర్చించి ఖరారు చేసే అవకాశం. ఇక సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు కార్యాచరణపై అధికారులు కసరత్తు చేస్తూ ఉన్నారు. కాళేశ్వరంపై న్యాయ విచారణ గడువు పొడిగింపు 2 నెలల పాటు పెంచే అవకాశం అంట. సుమారు 50 నుంచి వివరాలు సేకరించిన 50 మంది వివరాలు సేకరించిన జస్టిస్ పిసి ఘోష్ కమిషన్. ఇక విచారించాల్సిన వారు మరో 50 మంది ఉన్నారంట. అక్టోబర్ 21 నుంచి 27 వరకు గ్రూప్ 1 మెయిన్స్ తెలుగు, ఉర్దూ, ఇంగ్లీష్ మాధ్యమాల్లో పరీక్ష ఉంటుందంట. ఇవాళ ప్రిలిమ్స్ ప్రాథమిక కీ విడుదల చేస్తున్నారు. 1,09,168 మంది పాస్ అయినరు. టెట్ పేపర్ 1లో ఉత్తీర్ణత శాతం 67.13%. ఇప్పటి వరకు ఇదే అత్యధికం. ఇక పేపర్ 2లో 34.18% మంది ఉత్తీర్ణత. ఫలితాలు విడుదల చేసిన సీఎం రేవంత్ రెడ్డి. జీవో 317పై 14 నుంచి దరఖాస్తుల స్వీకరణ సమీక్షలో మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయం తీసుకుంది. స్థానికత నమోదుకు అవకాశం కల్పిస్తున్నట. గొర్రెల పథకం అక్రమాలపై ఈడీ విచారణ. 700 కోట్ల రూపాయల అవినీతిలో మనీ లాండరింగ్పై దృష్టి పెట్టిండ్రు. వివరాలు ఇవ్వాలని రాష్ట్ర అధికారులకు లేఖ రాసిండ్రు. అనీషా అంటే అవినీతి నిరోధక శాఖ విచారణలో పెదవి విప్పని నిందితులు అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇక ఒడిశాలో కొలువుదీరిన భాజపా ప్రభుత్వం 15వ సీఎంగా మోహన్ చరణ్ మాజీ ప్రమాణం చేస్తున్నాడు. హాజరైన మాజీ ప్రధాని మోడీ, తర్వాత కేంద్ర మంత్రులు, మాజీ సీఎం నవీన్ పట్నాయక్ కూడా హాజరయ్యాడు. ఇక సింగరేణి భూగర్భ గనుల్లో నష్టాలంట 3,000 కోట్లకు పైనే ఉన్నట్లు తాజా అంచనా వేస్తున్నారని చెప్పేసి ఒక వార్త. ఇక కువైట్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. 49 మంది చనిపోయినారు పాపం. ఇది ఈనాడులో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి ఈమెమంటుందో చూద్దామా? సారీ, ఆమె ఎటువా కనిపిస్తలేదా? వస్తాను రాను అంటుందంటే ఈమె ఇదేనా? రానంటుంది. మరి ఏమి వస్తుందా రాదా? మరి కమింగ్ ఆర్ నాట్? ఏమైంది మేడం? ఇట్లా చేస్తావేంది నువ్వు? అంతో ఇంతో చూపిద్దాం అనుకుంటే అది కూడా కనిపిస్తట్లేదు. ఈమె కనిపిస్తావా? కనిపించవా? ఇగో చిన్నగా వచ్చింది కానీ పెద్దగా వస్తట్లేదు. వస్తావా? తిరుగుతున్నది. ఓకే, వచ్చింది. నయమే. ఇంకా ఏపీ ముఖ్యమంత్రిగా బాబు ప్రమాణం అంట. 25 మందితో మంత్రివర్గం ఏర్పాటు. మంత్రుల్లో 17 మంది కొత్త వారికి అవకాశం. టెట్ ఫలితాలు విడుదల అని చెప్పేసి రాసిండు. ఇక రిక్రూట్మెంట్ రహస్యం. జిఆర్ఎల్పై గోప్యత ఎందుకు? 3 నెలల ప్రకటించకపోవడం అనుమానాలు. ఇటువంటి కథలు రాస్తాయి ఇవి. ప్రయాణికులపై టోల్, కౌలు రైతు ఆత్మహత్య, కువైట్లో భారీ అగ్ని ప్రమాదం, పింఛన్ పెంపు ఏమాయని చెప్పేసి చేస్తారు. నువ్వెందుకు ఆగమాగం అవుతున్నావు? చేస్తారు చూడు. తమిళసైకి అమిత్ షా మందలింపు అంట. ఫోటో ఇట్లా కనిపిస్తే అయిపోయాయి మందలింపు అంటాడు. ఈమెకి ఇట్లా రాసుకొస్తుంది కానీ అట్లే ఉంటుంది ఈమె కథ. కానీ మొత్తం మీద అక్కడ ఎంక్వైరీ కమిషన్లన్నీ కూడా కొనసాగుతూ ఉన్నాయి. తర్వాత ఇక్కడ కాళేశ్వరం కానీ ఇటు ఇది విద్యుత్కు సంబంధించి కానీ అన్నీ కూడా ఎంక్వైరీలు షురు అయినాయి. మొత్తం మీద కాక చుట్టే మొత్తం విచ్చు బిగిస్తూ ఉందంట. కాక కాన్ దాని చుట్టూ ఇదంతా కూడా జరుగుతుంది. ఎందుకంటే కాక వేసిన కథ గట్లున్నది అన్నట్టు.